హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి. సో లెట్ us స్టార్ట్ దిస్ సెషన్ అండి. సో ఒకసారి రీక్యాప్ చూస్తే కనుక మనకి హైబ్రిడ్ నెట్వర్కింగ్ పార్ట్స్లో ఎట్లా మనం బయట నుంచి కూడా అంటే ఒక పబ్లిక్ ఐపీ అనేటువంటిది లేకపోయినా మన EC2 సర్వర్స్కి ఎట్లా కనెక్ట్ అవ్వచ్చు అనేటువంటి ఐడెంటిఫికేషన్ అయితే ఒకటి చేస్తున్నామండి. సో అందులో వచ్చేసి ఓపెన్ VPN యూస్ చేసి సాఫ్ట్వేర్ VPN డెమోని అయితే మనం చూసాం. సో ఇది మన లైవ్ సెషన్లోనే కంప్లీట్ చేసాం. అండ్ సైట్ టు సైట్ ఎట్లా చేయాలి, హార్డ్వేర్ VPN సెటప్ ఎట్లా చేయాలి అనేటువంటి దానికి మనం గైడెడ్ వీడియో నుంచి అయితే ఫాలో అవుతున్నామండి. సో ఇవి 2 కూడా మనం అయితే కంప్లీట్ చేసాం. హోప్ మీరు అందరూ కూడా సైట్ టు సైట్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేశారనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరైనా సైట్ టు సైట్ కంప్లీట్ చేయకపోతే వీకెండ్‌లో కంప్లీట్ చేయమని అయితే సో కంప్లీట్ చేయండి. సో దట్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది హార్డ్వేర్ VPN ఎట్లా సెటప్ చేస్తారు రియల్ టైమ్‌లో. అంటే ఒక ఆర్గనైజేషన్ గాని, మన దగ్గర ఒక కంపెనీ ఉన్నప్పుడు లేకపోతే ఒక ప్రైవేట్ డేటా సెంటర్ మన దగ్గర ఉన్నప్పుడు దాని నుంచి AWSలోకి ఎట్లా మనం హార్డ్వేర్ VPN అనేటువంటి సెటప్ చేసుకుంటాం అనేటువంటి లైవ్ డెమోన్‌స్ట్రేషన్ అయితే మీకు సైట్ టు సైట్ ప్రాజెక్ట్‌లోనైతే ఉంటుంది. ప్రీవియస్ డే షేర్ చేసిన వీడియోలో. సో ఇవాళ టాపిక్స్ వచ్చేసండి మనకి VPCలో ఎక్స్టెన్షన్‌గా ఇంకా మనకి VPC ఇవాళతోటైతే కంప్లీట్ అవుతదండి. సో మనకి లాస్ట్‌లో ట్రాన్సిట్ గేట్‌వే అనేటువంటిది వస్తది గానీ, బట్ అది మనకి సిసాప్స్ పార్ట్‌లో మనం దాని గురించి అయితే డిస్కస్ చేస్తాం. బట్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ పార్ట్‌లో అయితే ట్రాన్సిట్ గేట్‌వే అవసరం ఉండదు. అండ్ ఇక్కడ మీరు చెక్ చేస్తే VPCలో మనం ఫ్లో లాగ్స్ గురించి చెక్ చేస్తామండి. దెన్ VPC ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ గురించి చెక్ చేస్తాము. అండ్ దెన్ VPC పీరింగ్ గురించి. హైబ్రిడ్ నెట్వర్కింగ్ లో కూడా మనం VPC పీరింగ్ గురించి అంటే ఒక VPC నుంచి వేరొక VPCకి ఎట్లా కనెక్ట్ అవ్వాలి, కనెక్ట్ అవ్వచ్చా అవ్వలేమా అనేటువంటిది మనం డిస్కస్ చేసాం. అంటే జస్ట్ చెక్ చేసాం. దాని గురించి వాళ్ళు కాన్సెప్చువల్ గా అంటే దాని కాన్సెప్ట్ ఏంటి, AWS ఎట్లా వర్క్ చేస్తుంది, లేకపోతే మనం వాటిని క్రియేట్ చేయాలి అని అంటే లేకపోతే VPC పీరింగ్ మనం ఓన్ గా క్రియేట్ చేసుకోవాలంటే ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, దానిపైన మనం ఎట్లా వర్క్ చేయాలనేటువంటిది కూడా ఇవాళ టాపిక్ లో అయితే డిస్కస్ చేస్తామండి. వాటితో పాటు అడిషనల్ గా ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ పీరింగ్ గురించి కూడా చూద్దాం. ఐ మీన్ ఫ్లో లాగ్స్ గురించి. సో ఒకదాని గురించి చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఒకసారి ఫ్లో లాగ్స్ గురించి చూద్దామండి. సో ఫ్లో లాగ్స్ అంటే మీకు నేమ్ మెన్షన్ చేస్తున్నట్టు కానీ ఇక్కడ మీకు లాగ్స్ అనేవి కనిపిస్తుందండి. సో AWS లో లాగ్స్ అనేటువంటిది స్టోర్ చేయడానికి మనం ఎర్లియర్ గా క్లౌడ్ ట్రైల్ లో ట్రైల్ లాగ్స్ అనేవి క్రియేట్ చేసామండి. సో క్లౌడ్ ట్రైల్ ఎనేబుల్ చేస్తున్నప్పుడు క్లౌడ్ ట్రైల్ లో S3 బకెట్ ని డెస్టినేషన్ కింద పెట్టాం. సో లాగ్స్ అన్ని S3 బకెట్ కి వచ్చాయి. ఓకే, బాగానే ఉంది. సేమ్ అట్లానే క్లౌడ్ వాచ్ లో కూడా మనకి లాగ్స్ అనేవి వచ్చాయండి. క్లౌడ్ వాచ్ లాగ్స్ సర్వీస్ లోకి మనకి క్లౌడ్ ట్రైల్ కి సంబంధించిన లాగ్స్ అనేవి వచ్చాయి. సో AWS లో మీకు ఎక్కడెక్కడైతే మేనేజ్డ్ లాగ్స్ అన్ని కూడా వస్తాయో వాటన్నిటి డెస్టినేషన్ కింద మీకు బై డిఫాల్ట్ గా S3 అనేటువంటిది దెన్ క్లౌడ్ వాచ్ లాగ్స్ అనేటువంటిది కూడా మీకు ఎక్కడో చోట వస్తూనే ఉంటుందండి. సో ప్రీవియస్ గా మనం క్లౌడ్ వాచ్ లాగ్స్ డెమో చేసినప్పుడు క్లౌడ్ ట్రైల్ కి సంబంధించిన లాగ్స్ అయితే మనం డిప్లాయ్ చేసాం. అండ్ ఇవాళ వచ్చేసి మనం సేమ్ క్లౌడ్ వాచ్ లాగ్స్ కి వచ్చేసరికి VPC ఫ్లో లాగ్స్ ని మనం పుష్ చేస్తామండి. అసలు VPC ఫ్లో లాగ్స్ అంటే ఏంటి? సో ఒక నేమ్ మెన్షన్ చేస్తున్నట్టే మీకు ఇది డెఫినెట్ గా లాగ్సే. అండ్ ఇక్కడ ఫ్లో అంటే ఏంటి అని అంటే VPCలోకి ఏదైతే ట్రాఫిక్ వస్తుందో బేసికలీ ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో IP అడ్రస్ కనెక్ట్ అవుతారో దాన్ని మనం ట్రాఫిక్ అంటామండి. సో ఏదైతే ట్రాఫిక్ మీకు VPC లోపలికి వస్తుందో అంటే ఎవరైతే మీ IP అడ్రసెస్ కానీ మీ సర్వర్స్ కానీ కనెక్ట్ అవుతున్నారో ఆ కనెక్ట్ అవుతున్నప్పుడు కనెక్షన్స్ అన్ని కూడా ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్కి ఎట్లా వెళ్తున్నాయి, లేకపోతే NACL నుంచి ఎట్లా వస్తుంది, సెక్యూరిటీ గ్రూప్ ఎట్లా వస్తుంది, సెక్యూరిటీ గ్రూప్ బ్లాక్ చేస్తుందా ఎలా చేస్తుందా అన్నటువంటిది అంతా కూడా కంప్లీట్ గా లాగ్స్ లో మనకైతే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక VPC అనేటువంటి తీసుకుందాం. ఈ VPC లో మీకు ప్రైవేట్ సబ్నెట్ ఉంది, పబ్లిక్ సబ్నెట్ ఉంది. పబ్లిక్ సబ్నెట్ లో ఒక సర్వర్ క్రియేట్ చేసుకున్న వెబ్ సర్వర్ అనేటువంటిది బయట నుంచి ఎవరైనా కనెక్ట్ అవ్వాలంటే ఈ వెబ్ అప్లికేషన్ కి వెబ్ సర్వర్ కి కనెక్ట్ అవుతారండి. సేమ్ అట్లానే ప్రైవేట్ సబ్నెట్ లో ఏం క్రియేట్ చేస్తామండి, అప్లికేషన్ సర్వర్ కానీ DB సర్వర్ కానీ మనం వచ్చేసి ప్రైవేట్ సబ్నెట్ లో క్రియేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఇప్పుడు వెబ్ అప్లికేషన్ కు కాల్ చేస్తున్నారండి వెబ్ టైర్ కి, సేమ్ అట్లనే ఇక్కడ నుంచి డేటాబేస్ కి అయితే ఒక కాల్ వస్తుంది. సో అయితే ఈ పర్సన్ ఏ IP నుంచి కాల్ చేస్తున్నారు, ఏ IPకి రిక్వెస్ట్ చేస్తున్నారు, ఈ లోపలికి వెళ్ళిన తర్వాత వెబ్ అప్లికేషన్ నుంచి ఇది ఏ IPకి వెళ్తుంది,
అండ్ ఇక్కడ డీబీ నుంచి కూడా బయటకి ఏఐపీకి వెళ్తుంది. మొత్తం ఈ లాగింగ్ అంతానండి ఈ మధ్యలో మనకి సెక్యూరిటీ గ్రూప్స్ వస్తాయి, ఎన్ఏసీఎల్స్ వస్తాయి. ఇవి మనకి అలౌ చేస్తున్నాయా, డినీ చేస్తున్నాయా? సో నార్మల్లీ మనం లాగ్స్ ఎనేబుల్ చేయకపోతేనండి మీకేమవుతది అంటే మీకు ఎవరెవరు మీ వీపీసీకి గాని, మీ సర్వర్స్ గాని కనెక్ట్ అవుతున్నారు అనేటువంటిది మీ దగ్గర లాగ్స్ అనేవి ఉండవనమాట. సో మీ వీపీసీలోకి ఏం ట్రాఫిక్ వస్తుంది, ఎవరు కనెక్ట్ అవుతున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకు కావాలి అనుకుంటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్‌కి అయితే వీపీసీ ఫ్లో లాగ్స్ ఎనేబుల్ చేయరు కానండి. పెద్ద ప్రాజెక్ట్స్ సెక్యూరిటీ కావాలి అనుకున్న ప్రతి దానికి కూడా మీకు వీపీసీ ఫ్లో లాగ్స్ ఎనేబుల్ చేస్తారు. ఈ లాగ్స్ మీకు ఎట్లా బెనిఫిట్ అవుతాయి అనంటే ఇక్కడ మీ అప్లికేషన్‌కి ఎవరు రిక్వెస్ట్ చేస్తున్నారు అనేటువంటి ఐపీస్ అన్ని కూడా మీకు ఇక్కడికి వస్తాయండి. అదే కాదు వీళ్ళు రిక్వెస్ట్ చేసేవాళ్ళు ఏ ఐపీ మీద అండ్ ఏ పోర్ట్ మీద రిక్వెస్ట్ చేస్తున్నారు అనేటువంటిది కూడా తెలుస్తదండి. సో దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో మీ సర్వర్స్‌ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. హ్యాక్ చేయడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళు పోర్ట్ నంబర్ 22నే కాదు. ఏదో ఒక పోర్ట్ మీద వాళ్ళు ట్రై చేస్తూనే ఉంటారు. కంటిన్యూయస్‌గా కాల్స్ అన్ని చేస్తూనే ఉంటారు. ఈ విషయం మీకు ఎట్లా తెలుస్తదండి? లాగ్స్ ఎనేబుల్ చేయకపోతే? లాగ్స్ ఎనేబుల్ చేయకపోతే మీకు ఈ విషయమే తెలీదసల. లాగ్స్ ఎనేబుల్ చేస్తే ఏంటంటే ఎవడో మీ అప్లికేషన్‌ని ఖచ్చితంగా కంటిన్యూయస్‌గా కాల్స్ అనేవి చేసేస్తున్నాడు. ఈ కాల్స్ అన్నీ కూడా అంటే వాడు సక్సెస్‌ఫుల్‌గా కనెక్ట్ అయినా, కనెక్ట్ అవ్వలేకపోయినా లాగ్స్ అన్నీ కూడా మీకు ఫ్లో లాగ్స్‌లోనైతే కనిపిస్తూ ఉంటాయి. సో ఈ లాగ్స్‌నన్నిటిని ఏం చేస్తారంటేనండి వీళ్ళు అనలైజ్ చేస్తారనమాట. ఈ లాగ్స్‌ని ఏడబ్ల్యూఎస్‌లోనే అనాలిసిస్ చేసేదానికండి మనకి గార్డ్ డ్యూటీ అని చెప్పేసి ఒక సర్వీస్ ఉందన్నమాట. సో ఈ గార్డ్ డ్యూటీ ఏం చేస్తదంటేనండి ఈ ఏదైతే ఐపీస్ మీకు కస్టమర్ నుంచి వస్తున్నాయో, కస్టమర్ నుంచి వచ్చే ఐపీస్ అన్నీ కూడానండి మనకి మొత్తం ఈ లాగ్స్ అన్ని కూడా తీసుకువెళ్ళి అనాలిసిస్ చేస్తదండి. ఈ అనాలిసిస్ చేయడం వల్ల ఏంటంటే గార్డ్ డ్యూటీ అనేటువంటిది ఏం చేస్తదంటేనండి మొత్తం వరల్డ్ వైడ్‌గా ఎక్కడెక్కడైతే ఏవైతే ఐపీస్ మీకు బ్లాక్ అయ్యి ఉంటాయో, బ్లాక్ అయ్యి ఉండడం అంటే ఈ హ్యాకర్స్ అనేవాళ్ళు గాని, ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఐపీస్ మంచివి కాదు. లేకపోతే నార్త్ కొరియా ఐపీస్ మంచివి కాదు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా హ్యాకర్సే ఉంటూ ఉంటారని చెప్పేసి బేసికల్లీ కొన్ని కొన్ని ఐపీస్ కొన్ని కొన్ని జియోగ్రాఫికల్ రీజియన్స్‌ని బట్టి కూడా ఉంటాయండి. సో ఆ పర్టిక్యులర్ ఏరియాస్ నుంచి వస్తే అది ఒక హ్యాకర్ రిలేటెడ్ ఐపీ అని, లేకపోతే అది ఒక సమ్ మాలిషియస్ ఐపీ అని చెప్పేసి ఆటోమేటిక్‌గా ఈ గార్డ్ డ్యూటీ లాంటి సర్వీసెస్ ఐడెంటిఫై చేస్తాయండి. ఐడెంటిఫై చేసి అరే బాబు నీ దానికి ఎవడో ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాడు, హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో నువ్వేదో ఒక యాక్షన్ తీసుకో అని చెప్పేసి మనకు ఒక నోటిఫికేషన్ సెండ్ చేస్తది. అట్లా ఏమవుతదంటే ఈ లాగ్స్ అన్నీ కూడా మనకి ఇట్లా అనాలిసిస్ చేసుకోవడానికి మన అప్లికేషన్‌కి మంచి లాగ్స్ వస్తున్నాయి అంటే యూజర్సే యాక్సెస్ చేస్తున్నారా? లేకపోతే ఎవరో హ్యాక్ చేయాలని గాని, లేకపోతే మన అప్లికేషన్‌ని పాడు చేయాలని గాని, ఇట్లా ఎవరన్నా యాక్సెస్ చేస్తున్నారా అనేటువంటిది కూడా మనకు తెలుస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మన అప్లికేషన్ వచ్చేసి పోర్ట్ నంబర్ 80 మీద హోస్ట్ చేసామనుకోండి. ఇప్పుడు ఎవరో వచ్చి పోర్ట్ నంబర్ సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 7777 మీద కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారండి. పోనీ ఒక కాల్ అంటే ఏదో పొరపాటున చేశారనుకోవచ్చు. కానీ ఇటువంటి కాల్స్ మీకు ఒక 100 కాల్స్ కనిపించాయనుకోండి, లేదా ఇట్లా డిఫరెంట్ పోర్ట్స్ మీద ఒక 1000 కాల్స్ కనిపించాయనుకోండి, ఎవరో కావాలని మీ అప్లికేషన్‌ని హిట్ చేస్తున్నట్టే కదండీ! వాళ్ళేదో చేయాలని ట్రై చేస్తున్నారు. సక్సెస్ అవ్వచ్చు, సక్సెస్ కాకపోవచ్చు అది వేరే విషయం. వాళ్ళు కనెక్షన్‌లో సక్సెస్ అయ్యారు అనంటే మీ అప్లికేషన్ అయిపోయినట్టే. అక్కడ రాన్సమ్‌వేర్ అటాక్ గాని, లేకపోతే మీ సర్వర్స్‌ని బ్లాక్ చేయడం గాని, సో ఇటువంటి ఇష్యూస్ అన్నీ వస్తాయి. సో అందు గురించి మీకు ఫ్లో లాగ్స్ అనేటువంటిది మోస్ట్ ఆఫ్ ద సెక్యూరిటీ బేస్డ్ అప్లికేషన్స్‌లో పెద్ద ప్రాజెక్ట్స్ అన్నిటిలో కూడా మీకు ఇవన్నీ కూడా ఫ్లో లాగ్స్ అనేవి తప్పకుండా మీరు ఎనేబుల్ చేసుకుంటారండి. సో ఈ ఫ్లో లాగ్స్ అనేటువంటిది మీరు ఏ ప్లేసెస్‌లో ఎనేబుల్ చేసుకోవచ్చు అనంటే, ఒకటి వీపీసీ లెవెల్‌లో మీరు ఎనేబుల్ చేసుకోవచ్చండి. వీపీసీ లెవెల్‌లో ఎనేబుల్ చేసుకుంటే ఏమవుతది అనంటే, వీపీసీ లోపల ఏవే కాంపోనెంట్స్ అయితే ఉన్నాయో, అది ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ కావచ్చు, సర్వర్స్ కావచ్చు, లేకపోతే నాట్ గేట్‌వే కావచ్చు, ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో, ఆ కాంపోనెంట్స్ అన్ని చోట్ల కూడా మీకు ఫ్లో లాగ్స్ అనేవి వస్తాయండి. లేదా వీపీసీ అంతా నాకు అక్కర్లేదు. నాకు ఓన్లీ సబ్‌నెట్ లెవెల్‌లో ఏదో ఒక సబ్‌నెట్‌లో లెవెల్‌లోనే కావాలి. లేదంటే నాకున్న 4, 5 సబ్‌నెట్స్‌లో ఏదో 2 సబ్‌నెట్స్‌లో మాత్రమే నాకు లాగిన్ కావాలి అనుకుంటే, ఆ 2 సబ్‌నెట్ గాని, ఆ 1 సబ్‌నెట్‌లో మాత్రం మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. అప్పుడు ఆ ఒక్క సబ్‌నెట్‌లోనే మీకు లాగ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సేమ్ అట్లనే మీకు మాకు సబ్‌నెట్ లెవెల్‌లో కూడా వద్దు. ఏదో ఒక సర్వర్‌లోనే కావాలి అనుకుంటే, మీరప్పుడు ఏం చేస్తారంటే ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ పైన కూడా మీరు లాగ్స్ అనేవి ఎనేబుల్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రీవియస్‌గా డిస్కషన్ చేసినట్టే ఒక్కొక్క సర్వర్‌కి కూడా ఒక్కొక్క ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అనేటువంటిది అటాచ్ అయ్యి ఉంటది. సో ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ లెవెల్‌లో మీరు ఎనేబుల్ చేసినప్పుడు ఏమవుతదంటే, ఈ సర్వర్‌కి ఏదైతే ట్రాఫిక్ వస్తుందో, ఆ ట్రాఫిక్ అంతా కూడా ఈ ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ త్రూగా ఫాలో అవ్వాలి కాబట్టి, ఇక్కడ మీరు లాగ్స్ ఎనేబుల్ చేసినప్పుడు మీకు ఆ లాగ్స్ అన్నీ కూడా ఇక్కడైతే ప్రింట్ అవుతూ ఉంటాయి. సో బేసికల్లీ మనం దీని గురించి అయితే యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ ఫ్లో లాగ్స్‌లో మీకు ఏమవుతదంటేనండి, యాక్సెప్టెడ్ డేటా మీరు లాక్ చేసుకోవచ్చు. లేదంటే నాకు యాక్సెప్టెడ్ వద్దు. నాకు ఓన్లీ ఏవైతే రిక్వెస్ట్ రిజెక్ట్ అయినాయి అనంటే పోర్ట్ నంబర్ బ్లాక్ అయ్యి ఉంటే, పోర్ట్ నంబర్ మనం ఓపెన్ చేయకపోతే రిజెక్ట్ అవుతది గదండీ! మనం కనెక్ట్ అవ్వలేం. సో అట్లా రిజెక్ట్ అయినయి ఏవైతే ఉంటాయో
ఓన్లీ రిజెక్ట్ కావాలన్నా మనం ఎనేబుల్ చేసుకోవచ్చండి. లేదా ఓన్లీ యాక్సెప్టెడ్ కావాలన్నా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. లేదా 2 కావాలన్నా కూడా 2 మనం ఎనేబుల్ చేసుకోవచ్చండి. అయితే మీకు ఈ ఫ్లో లాగ్స్‌లో ఏమొస్తదంటేనండి ఓన్లీ మెటా డేటా ఒక్కటే వస్తదండి. మెటా డేటా అంటే ఏంటంటే వాళ్ళు ఏ ఐపీ నుంచి కనెక్ట్ అవుతున్నారు, ఏ ఐపీకి కనెక్ట్ అవుతున్నారు, ఏ పోర్ట్ నంబర్ మీద కనెక్ట్ అవుతున్నారు. ఈ డీటెయిల్స్ ఉంటాయి తప్ప మీకు వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు, లేకపోతే ఏ పేలోడ్ పాస్ చేస్తున్నారు, ఏం డేటా పాస్ చేస్తున్నారు ఇదంతా మనకైతే ఈ లాగ్స్‌లో రాదండి. జస్ట్ మెటా డేటా మాత్రం వస్తది. వాళ్ళు ఏ ఐపీ నుంచి కాల్ చేస్తున్నారు, ఏ పోర్ట్ నుంచి కాల్ చేస్తున్నారు, ఏ పోర్ట్‌కి కాల్ చేస్తున్నారు, సోర్స్ ఐపీ అండి, డెస్టినేషన్ ఐపీ అండి. సో, ఓన్లీ ఈ డీటెయిల్స్ మాత్రం ఉంటాయి. అవి కూడా మనం చెక్ చేద్దామండి. సో, ఏం డీటెయిల్స్ వస్తున్నాయి అనేటువంటిది. సో, మొత్తం ఇవన్నీ ప్లేసెస్‌లో కూడా ఉంటాయి. ఈ వచ్చే లాగ్స్ అన్నీ కూడానండి మీకు 2 ప్లేసెస్‌లో ఒకటి S3 బకెట్‌లోకి మీరు పబ్లిష్ చేసుకునేలాగా డెస్టినేషన్ కింద పెట్టుకోవచ్చండి. లేదా క్లౌడ్ వాచ్ లాగ్స్‌ని కూడా మీరు పెట్టుకోవచ్చు. లేదా 2 కావాలంటే 2 కూడా పెట్టుకోవచ్చండి. ఇవి కాకుండా మీకు ఇంకా కూడా వేరొక సర్విస్ కూడా వస్తదండి. సో, అదేంటంటే కినిసిస్ ఫైర్ హౌస్ అని చెప్పేసి కినిసిస్ ఫైర్ హౌస్ అని చెప్పేసి వస్తదండి. సో, ఇది కూడా ఎందుకంటే ఇది కూడా మీకు లాగ్స్ అనేవి స్టోర్ చేసేదానికేనండి. కినిసిస్ ఫైర్ హౌస్ అనేటువంటిది కూడా. సో, ఇది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అప్‌కమింగ్ సెషన్స్‌లో కినిసిస్ ఫైర్ హౌస్ గురించి అయితే డిస్కస్ చేస్తాము. సో, ఇది మీకేంటంటే ప్యూర్‌లీ కూడా లాగ్ డెస్టినేషన్ కింద మాత్రమే వర్క్ అవుతదండి. సో, క్లౌడ్ వాచ్ లాగ్స్‌లో ఏంటంటే లాగ్స్ వస్తాయి. లాగ్స్ పైన మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇవన్నీ పాసిబిలిటీ ఉంటాయి. బట్ కినిసిస్ ఫైర్ హౌస్ ఏంటంటే అది మీకు జస్ట్ లాగ్స్‌ని పుష్ చేసుకునే దానికి ఉన్నటువంటి ఒక మీడియం అండి. ఒక మీడియేటర్. జస్ట్ లైక్ బ్రోకర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ల్యాండ్ ఏదైనా తీసుకోవాలి అన్నా, లేదా ఏదైనా హౌస్ ఏదైనా తీసుకోవాలి అనుకున్నా, లేదా ఎక్కడికైనా రెంట్‌కి వెళ్ళాలి అన్నా మన బ్రోకర్ సపోర్ట్ అయితే తీసుకుంటాం. సేమ్ అట్లానే ఏడబ్ల్యూఎస్‌లో ఉన్నటువంటి లాగ్స్ అన్నిటిని కూడా బయట థర్డ్ పార్టీ టూల్స్ లైక్ మీకు స్ప్లంక్ అనేటువంటి దానికి గాని, వేరే టూల్స్‌కి గాని, ఎస్ఐఎం టూల్స్‌కి గాని మీరు ఇక్కడ ఉన్నటువంటి లాగ్స్‌ని ఇప్పుడు ఇవే ఫ్లో లాగ్స్‌నండి మీరు బయట టూల్స్‌కి పుష్ చేసేయాలనుకోండి, డైరెక్ట్‌గా మీకు పుష్ చేయడానికి ఇంటిగ్రేషన్ సపోర్ట్ ఉండదండి. అప్పుడు మీరేం చేయాలంటే ఇటువంటి కినిసిస్ ఫైర్ హౌస్ లాంటి మీరు ఇటువంటి మీడియేటిక్ సర్విస్ యూజ్ చేసుకున్నారనుకోండి, ఈ సర్విస్ ఏం చేస్తది అనంటే మీకు బయట వేరే సర్విస్‌కి డైరెక్ట్‌గా ఇంటిగ్రేషన్ అవ్వడానికైతే సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తదండి. ఇంటిగ్రేషన్ సర్విస్‌కి. సో, ఏమవుతదంటే మీరు స్ప్లంక్ లాంటివి ఏమన్నా ఉన్నా డైరెక్ట్‌గా కినిసిస్ ఫైర్ హౌస్‌కి అటాచ్ చేసుకుంటే, కినిసిస్ ఫైర్ హౌస్‌లోకి ఏవైతే డేటా లాగ్స్ పుష్ అవుతున్నాయో, ఫ్లో లాగ్స్ గాని ఏవన్నా, ఈ లాగ్స్ అన్నీ కూడా మీకు డైరెక్ట్‌గా కూడా ఏదైతే ఈ కినిసిస్ డేటా ఫైర్ హౌస్‌లోకి అటాచ్ అయ్యి ఉంటదో, దానికి అటాచ్ అయిన డెస్టినేషన్స్ అన్నిటికి కూడా స్ప్లంక్ గాని, బయట వేరే టూల్స్ ఏవైనా ఎస్ఐఎం టూల్స్ ఏవైనా వాటికైతే పబ్లిష్ చేసేస్తది. మనం ఏమనుకుంటున్నామంటే ఫ్లో లాగ్స్ అనేవి ఏడబ్ల్యూఎస్‌లోనైతే గార్డ్ డ్యూటీ అనేటువంటిది ఉంది. గార్డ్ డ్యూటీ ఏంటంటే మీకు ఏడబ్ల్యూఎస్ సర్విస్ కాబట్టి ఆటోమేటిక్‌గా లాగ్స్ అది పుల్ చేసుకుంటది. కానీ మీరు బయట సర్విస్‌కి ఏం చేయాలండి? ఎక్స్‌ప్లిసిట్‌గా మీ లాగ్ సోర్స్ అనేటువంటిది మీరు వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో, అటువంటి కేసెస్‌లో ఏంటంటే మీరు కినిసిస్ ఫైర్ హౌస్ లాంటిది యూజ్ చేసుకుంటారండి. మల్టిపుల్ డెస్టినేషన్ మీరు పాస్ చేయాలనుకోండి. లేదా ఏడబ్ల్యూఎస్ ఒక్క దాంట్లోనే ఉండాలి అనుకుంటే మీకు S3 బకెట్ సరిపోతుంది. లేదంటే క్లౌడ్ వాచ్ లాగ్స్ అనేవి కూడా మీకు సరిపోతుందండి. ఇవి 2 కూడా మనకుంటాయి. సో, మొత్తం లాగ్స్ అన్నీ కూడా ఈ విధంగా మనకి 3 సర్వీసెస్‌లో మనకి డా పుష్ చేసుకోవచ్చండి. దెన్ ఒకసారి అసలు ఈ ఫ్లో ఆఫ్ రికార్డ్ అనేటువంటిది ఎట్లా ఉంటది అనేటువంటి ఎగ్జాంపుల్ గనుక మీరు చెక్ చేయాలి అనంటే చూడండి మనకి లాగ్ అనేటువంటి ఇంత లాంగ్ లాగ్ అయితే వస్తదండి. ఇక్కడ ఏమవుతదంటే ఇవన్నీ మీకు డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ డివైడెడ్ బై స్పేస్ ఉందండి. ఒక్కొక్కటి కూడా మీకు ఒక్కొక్క అట్రిబ్యూట్‌ని అయితే మెన్షన్ చేస్తది. ఇవన్నీ కూడా మనం చెక్ చేద్దాం. సో, ఇక్కడ మీకు యాక్సెప్ట్ అని ఉందండి. అంటే యాక్సెప్ట్ అని ఉందంటే ఈ రికార్డ్ మీకు ఈ రిక్వెస్ట్ యాక్సెప్ట్ అయినట్టండి. అక్కడ మీకు రిజెక్టెడ్ అని వచ్చింది అంటే అది మీకు రిజెక్ట్ అయినట్టండి. ఒకసారి మొత్తం ఈ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేద్దామండి. ఇది ఓన్లీ మెటా డేటాని మాత్రమే క్యాప్చర్ చేస్తదండి. సో, ఏమేం డీటెయిల్స్ ఉంటాయి అనుకుంటే గనక మీకు సోర్స్ ఐపీ కనిపిస్తది. డెస్టినేషన్ ఐపీ. సో, ఎవరు కాల్ చేస్తున్నారు? ఎక్కడికి కాల్ చేస్తున్నారు? వాళ్ళు కాల్ చేసేటువంటి ప్యాకెట్ సైజ్ ఎంత? ప్యాకెట్ అనంటే మీకు నెట్వర్కింగ్‌లో డేటా అంతా ప్యాకెట్స్‌లో ట్రావెల్ అవుతుంది కాబట్టి, మీరు కస్టమర్ నుంచి వచ్చేటువంటి ఆ డేటా సైజ్ ఎంత అనేటువంటిది కూడా సైజ్ వస్తుంది గానీ, బట్ మనకి ఆ సైజ్‌లో ఏముంది? ఏం డేటా ఉందనేటువంటిది మనకి ఇక్కడ ప్రింట్ కాదండి. సేమ్ అట్లనే సోర్స్ పోర్ట్ గాని, డెస్టినేషన్ పోర్ట్ గాని ఇవి మనం మెయిన్‌గా కూడా కన్సిడరేషన్ చేసేవండి. సో, ఇది మొత్తం మనకి యాస్ డిస్కస్డ్ కీ పాయింట్స్ కింద చెప్పుకోవాలి అనుకుంటే, ఇది వీపీసీకి అటాచ్ చేసుకోవచ్చు, సబ్‌నెట్‌కి అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే ఈఎన్ఐ కూడా అటాచ్ చేసుకోవచ్చండి. అయితే ఫ్లో లాగ్స్ అనేవి రియల్ టైమ్ కాదండి. మీకు ఒక 5 మినిట్స్ డిలే అయితే ఉంటుంది. మనం సెట్ చేసుకున్న దాన్ని బట్టి గూడా. సో, కాబట్టి దాన్ని బట్టి మీకు లాగ్స్ అనేవి క్రియేట్ అవుతాయి తప్ప, ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా నేను రిక్వెస్ట్ చేసిన వెంటనే లాగ్ వచ్చేస్తదంటే కాదండి. కొంచెం డిలే అయితే ఉంటుంది. లాంగ్ డిలే ఏం కాదు గానీ, ఒక 1-10 మినిట్స్ ఆఫ్ డిలే అయితే మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. యాస్ ఎ లాగ్ డెస్టినేషన్ కింద మీరు S3నైనా, క్లౌడ్ వాచ్ లాగ్స్‌నైనా, కినిసిస్ డేటా ఫైర్ హౌస్‌నైనా మీరు చూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ గనుక మీరు S3లో పుష్ చేస్తే, S3లో మీకు ఈ ఫైల్స్ లాగ్ ఫైల్స్ అన్నీ కూడా స్టోర్ అవుతాయండి. ఈ లాగ్ ఫైల్స్ అన్నిటిని కూడా ఇప్పుడు క్లౌడ్ వాచ్‌లో పుష్ చేస్తే మీకు క్లౌడ్ వాచ్‌లో డైరెక్ట్‌గా సెర్చ్ ఉందండి. సో, అక్కడ మీరు సెర్చ్‌కి వెళ్లి ఇప్పుడు మనం కూడా సెర్చ్ చేస్తాం. సెర్చ్ చేసినప్పుడు ఎట్లా సెర్చ్ చేసుకోవాలనేటివి మీకు కూడా తెలుసు. ప్రీవియస్‌గా ఒకసారి చూసాము. బట్ మళ్ళీ చెక్ చేద్దాము. సో, చెక్ చేసినప్పుడు ఎట్లా సెర్చ్ వస్తుంది అనేటువంటిది చూద్దాం. సేమ్ అట్లనే S3లో పుష్ చేసినప్పుడు కూడా S3 ఏంటండి అందులో మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి. బట్ S3 అనేటువంటి స్టోరేజ్ సర్వీస్ అన్నమాట. సో, ఆ ఫైల్స్‌లో అసలు ఏ డేటా ఉంది అనేటువంటిది మీరు మళ్ళీ క్వెరీ చేసుకొని తెచ్చుకోవాలి అనంటే మీకు చాలా టైం అయితే పడుతుంది. ఎందుకంటే డేటా అంతా మీ సర్వర్‌లోకి తెచ్చుకొని, లోడ్ చేసుకొని ఇదంతా చేసేదానికి చాలా టైం పడతది.
అందు గురించి ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేశాడంటే మీకు అథేనా అని చెప్పేసి ఒక సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడండి. మనం S3 సర్వీస్ గురించి డిస్కస్ చేసినటువంటి లాస్ట్ వీడియో లాస్ట్ పార్ట్‌లో మీకు అక్కడ S3 సెలెక్ట్ అనేటువంటి దాని గురించి కూడా ఒక డిస్కషన్ అయితే ఉంటుందండి. సో S3 సెలెక్ట్ ఏం చేస్తది అనంటే ఒక CSV ఫైల్ గాని, ఒక JSON ఫైల్‌లో ఉన్నటువంటి హాఫ్ ఆఫ్ ది డేటా ఆర్ సమ్ అమౌంట్ ఆఫ్ డేటా బేస్డ్ ఆన్ కండిషన్ బట్టి మీరు పుల్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు మీరు S3 సెలెక్ట్ యూజ్ చేస్తారండి. మరి అథేనా ఎప్పుడు యూజ్ చేస్తారంటే మీ S3 బకెట్‌లో ఉన్నటువంటి మల్టిపుల్ ఫైల్స్ అన్నిటిలో నుంచి మీరు క్వెరీయింగ్ చేయాలండి. నార్మల్లీ మీరు క్వెరీ చేయాలంటే ఏం చేయాలండి? ఉన్నటువంటి డేటా అంతటిని కూడా తీసుకొచ్చి మీ ఏదో ఒక డేటాబేస్‌లో పెట్టుకోవాలి. డేటాబేస్‌లో పెడితేనే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ చేసుకునే దానికైతే మీకు సపోర్ట్ చేస్తదండి. ఒకవేళ మీకు డేటాబేసెస్ మీద ఐడియా ఉంటే గనుక. లేదంటే మీకు సపోర్ట్ చేయదు. మళ్ళీ ఈ ఫైల్స్ అన్నీ కూడా మీరు డేటాబేస్‌లోకి మీరు పుష్ చేసుకొని అక్కడి నుంచి మీరు క్వెరీ రన్ చేసుకోవాలి. కానీ మీరు అథేనా లాంటి సర్వీస్ గాని, S3 సెలెక్ట్ లాంటిది గాని యూజ్ చేసుకుంటే ఈ ఫైల్ S3లోనే ఉంటది. కానీ మీరు డైరెక్ట్‌గా క్వెరీయింగ్ చేసుకోవచ్చన్నమాట. అటువంటి బెనిఫిట్ అండ్ అడ్వాంటేజ్ ఏడబ్ల్యూఎస్ వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు. అప్‌కమింగ్ సెషన్స్‌లో అథేనా మీద కూడా ఒకసారి డెమో చేస్తామండి. ఒకసారి అక్కడ దీని గురించి కూడా చెక్ చేద్దాం. బట్ అథేనా అనేటువంటిది మీరు యూజ్ చేసుకోవచ్చండి. S3 సెలెక్ట్ వచ్చి సింగిల్ ఫైల్ కండి. అథేనా వచ్చేసి మీకు S3 బకెట్‌లో ఉన్నటువంటి అన్ని ఫైల్స్‌కి లేకపోతే కొన్ని ఫైల్స్‌కి బేస్డ్ ఆన్ పాత్ బట్టి, ఫిల్టర్ బట్టి కొన్ని ఫైల్స్ మీరు సెట్ చేసుకోవాలి, ఫిల్టర్ చేసుకోవాలి. లేదంటే అక్కడ దాని మీద మీరు క్వెరీ రన్ చేయాలి అనుకుంటే మీరు అథేనా అనేటువంటిది యూజ్ చేసుకోవచ్చన్నమాట. ఇట్లా ఫ్లో లాగ్స్ అనేవి మనకుంటాయి. అండ్ ఫ్లో లాగ్స్‌లో ఒక రికార్డ్ అనేది మళ్ళీ ఒకసారి ఎగ్జాంపుల్‌గా చూద్దామండి. సో ఇందులో ఉన్నటువంటి ఫీల్డ్స్ అన్నీ కూడా మీరు చెక్ చేస్తే ఫస్ట్ వన్ వచ్చేసి వెర్షన్ అండి. సో ఆ ఫీల్డ్స్ అన్ని కూడా మీకు లెఫ్ట్ సైడ్ అయితే చూపిస్తున్నాను. సో మీరు చూస్తే ఒక్కొక్క పార్ట్ కూడా ఫస్ట్ పార్ట్ ఈస్ వెర్షన్ అండి. వెర్షన్ అంటే ఫ్లో లాగ్ వెర్షన్. ఏడబ్ల్యూఎస్‌లో వీపీసీ ఫ్లో లాగ్ వెర్షన్ 1 అయిపోయింది. ఇప్పుడు వెర్షన్ 2 నడుస్తుందండి. ఏదైనా కొత్త వెర్షన్ వచ్చినప్పుడు ఏంటి అనంటే వెర్షన్ వచ్చినప్పుడల్లా వీడు ప్రింట్ చేసే ఫార్మాట్ చేంజ్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లాగ్స్‌ని మనం ప్రాసెస్ చేస్తున్నాం అనుకోండి. ఏడబ్ల్యూఎస్ వాడు ఈ లాగ్ ఫార్మాట్‌ని చేంజ్ చేసాడనంటే మన అప్లికేషన్స్ ఫెయిల్ అయిపోతాయి. సో అట్లా ఫెయిల్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి వాడు ఫ్లో లాగ్ వెర్షన్ కూడా ఇస్తున్నాడండి. ఆ వెర్షన్‌ని బట్టి మన ఫార్మాట్‌ని ఆటోమేటిక్‌గా అప్లికేషన్ ఐడెంటిఫై చేసేలాగా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే మీరు క్రియేట్ చేస్తున్న నేను క్రియేట్ చేసిన మనకు వెర్షన్ 2 వస్తదండి. ఎప్పుడైనా వెర్షన్ చేంజ్ అయితే ఫార్మాట్ కూడా చేంజ్ అవుతది. బట్ ఆ వెర్షన్ కూడా మనకు ప్రింట్ అవుతూ ఉంటది. దెన్ సెకండ్ వన్ వచ్చేసి మీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఐడీ ప్రింట్ అవుతది. థర్డ్ వన్ వచ్చేసి ఏ ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఐడీ కాల్ వచ్చింది. ఏ సోర్స్ ఐపీ ఎక్కడి నుంచి కాల్ చేశారు. అండ్ ఏ EC2 ఇన్స్టెన్స్‌కి ప్రైవేట్ ఐపీ ప్రింట్ అవుతుంది చూసారా? దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు సోర్స్ పోర్ట్ ఉంటది. డెస్టినేషన్ పోర్ట్ ఉంటదండి. అండ్ ఏ ప్రోటోకాల్ మీద కాల్ చేస్తున్నారు. హెచ్‌టిటిపి ప్రోటోకాలా ఆర్ వాటెవర్ ప్రోటోకాల్ అది. ప్యాకెట్ సైజ్ సో స్టార్టింగ్, ఎండింగ్, యాక్షన్. యాక్షన్ వచ్చేసి మీకు యాక్సెప్టా, రిజెక్ట్ అయిందా. లాగ్ స్టేటస్ వచ్చేసి ఓకే అని అంటే మీకు లాగ్ సక్సెస్‌ఫుల్‌గా ప్రింట్ అయినట్టు, లేదంటే లాగ్ ఫెయిల్ అయినట్టు అండి. సో నార్మల్లీ మీకు ఇక్కడ ఓకే అనే వస్తది. ఫెయిల్ అవ్వదు మోస్ట్‌లీ కూడా. బట్ ఓకే అనేటువంటిది మీకు లాగ్ స్టేటస్‌ని అయితే రిప్రజెంట్ చేస్తూ కూడా ఉంటుంది. ఇదే మీకు రిజెక్ట్ అయిన రికార్డ్ అనుకోండి. లాస్ట్ పార్ట్‌లో మీకు ఏమొస్తదంటే రిజెక్ట్ అని వస్తదండి. రిజెక్ట్ అని మీకు ఎప్పుడు వస్తదంటే మీకు NACLలో గాని, లేదంటే సెక్యూరిటీ గ్రూప్‌లో గాని మీకు ఎక్కడైనా పోర్ట్ అనేటువంటిది ఓపెన్ చేసి ఉండకపోతే మీకు అక్కడ రిజెక్ట్ అనేటువంటిది వస్తదన్నమాట. ఇప్పుడు నార్మల్లీ మనం 80 పోర్ట్ ఓపెన్ చేయకుండా మనం ఐపీ అడ్రెస్‌ని కనెక్ట్ అవుతున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అపాచీ సర్వర్ లాంటిది ఏదైనా హోస్ట్ చేసి HTTPD సర్వర్ లాంటిది వెబ్ సర్వర్. అది హోస్ట్ చేసి 80 పోర్ట్ మీద మనం కనెక్ట్ అవుతున్నాం అనంటే సెక్యూరిటీ గ్రూప్‌లో 80 పోర్ట్ లేకపోతే మనకు రిజెక్ట్ అయిపోద్దండి. ఆ రిజెక్ట్ లాగ్ కూడా మనకి పీపీసీ ఫ్లో లాగ్స్‌లో ప్రింట్ అవుతదన్నమాట. సో ఇట్లా మనకి ఈ లాగ్స్ అనేవి హెల్ప్‌ఫుల్ అవుతాయండి. వీటన్నిటిలో కూడా ఒకసారి మనం డెమో చూద్దాం. సో డెమోలో వచ్చేసి మనం ఫ్లో లాగ్స్‌ని ఎనేబుల్ చేద్దాం. ఎట్లా ఎనేబుల్ చేయాలో చెక్ చేస్తాం. దెన్ ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. EC2 ఇన్స్టెన్స్‌కి వచ్చేసి మనం జస్ట్ వెబ్ సర్వర్ HTTPD అనేటువంటిది ఇన్‌స్టాల్ చేద్దామండి. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత వాటికి 80 పోర్ట్ మీద కనెక్ట్ అవుదాం. కనెక్ట్ అయినప్పుడు మనకి లాగ్స్ అనేవి ఎట్లా వస్తున్నాయి. సో అవన్నీ కూడా ఒకసారి అనాలిసిస్ చేసి మనం క్లౌడ్ వాచ్ లాగ్స్‌లో ఎట్లా వస్తున్నాయి అనేటువంటి చెక్ చేసి దెన్ ఫైనల్లీ వాటినైతే డిజేబుల్ చేసేద్దాం. సో ఎందుకంటే ఇవి కూడా మనకి చార్జెస్ ఉంటాయి. బట్ ఫ్రీ టైర్‌లో కాబట్టి మీకు నార్మల్లీ చార్జెస్ అయితే ఉండవు. మనం ఏంటంటే ఒకసారి టెస్టింగ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ పాటు చెక్ చేసుకొని వాళ్ళని వెంటనే డిలీట్ చేసేసుకుంటే మనకి బెనిఫిట్‌గానైతే ఉంటుందన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ ఫ్లో లాగ్స్ అండి. మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే మీ చాట్‌లో అయితే యాడ్ చేయండి. ఆర్ ఎల్స్ మీ హ్యాండ్ రైజ్ చేసిన అన్‌మ్యూట్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇది వచ్చేసి ప్రెజెంట్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ కన్సోల్‌లో ఉన్నానండి. ముంబై రీజియన్‌లో ఉన్నాను. ఇక్కడ మీకు వీపీసీస్ కనిపిస్తున్నాయి. వీపీసీస్‌లో డిఫాల్ట్ వీపీసీ ఉంది. మనం ఇది డిఫాల్ట్ వీపీసీలో ఎనేబుల్ చేద్దాం. లేదా మీరు కస్టమ్ వీపీసీ క్రియేట్ చేసిన కస్టమ్ వీపీసీ పైన కూడా మీరు ఇది ఎనేబుల్ చేసుకోవచ్చండి. సో డిఫాల్ట్ వీపీసీ మనకొచ్చేసి 173.231.0016 మీద ఉంటది కదండీ. సో దీనిపైన ఎనేబుల్ చేస్తాం. సో మీరు కింద చెక్ చేస్తే కింద ట్యాబ్స్ ఇక్కడ మీకు ఫ్లో లాగ్స్ అనేటువంటిది కనిపిస్తుందండి. ఏ వీపీసీకి తీసుకున్నా మీకు ఇక్కడ ఫ్లో లాగ్స్ అనేవి ఉంటుందండి. వీపీసీ లెవెల్‌లో మీరు ఇది ఎనేబుల్ చేసుకోవాలి అనుకుంటే గనక మీకు ఇక్కడ ఫ్లో లాగ్స్ అనేటువంటివి మీరు క్రియేట్ చేస్తారండి. సో క్రియేట్ ఫ్లో లాగ్. సో నేమ్ వచ్చేసి డెమో
ఫ్లో లాగ్ సమ్ నేమ్. సో ఇక్కడ చూస్తే మీకు యాక్సెప్ట్ అయిన రికార్డ్స్ ప్రింట్ అవ్వాలా, లేదంటే రిజెక్ట్ అయిన రికార్డ్స్ ప్రింట్ అవ్వాలా, లేకపోతే అన్ని రికార్డ్స్ ప్రింట్ అవ్వాలా. మనం ఇది డెమో పర్పస్ చేస్తున్నాం కాబట్టి అన్ని రికార్డ్స్ ప్రింట్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ మీ ప్రాజెక్ట్ యూజ్ కేసుని బట్టి మీరు ఏమేమి మానిటర్ చేయాలనుకుంటే ఆ రిక్వైర్మెంట్ బట్టి మీరు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ అనేటివి మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు లాగ్స్ అనేవి ఏ ఇంటర్వెల్లో ప్రింట్ అవ్వాలి, ఎవ్రీ 10 మినిట్స్ ప్రింట్ అవ్వాలా, ఎవ్రీ 1 మినిట్ ప్రింట్ అవ్వాలా. సో ఎవ్రీ 1 మినిట్ ప్రింట్ అవ్వాలి అంటే మీకు కొద్దిగా చార్జెస్ ఎక్కువ ఉంటాయి, ఎవ్రీ 10 మినిట్స్ అయితే మీకు చార్జెస్ తక్కువ ఉంటాయి. మనం ఇది డెమో పర్పస్ చేస్తున్నాం కాబట్టి ఎవ్రీ 1 మినిట్ ప్రింట్ అయ్యేలా చూసుకుందామండి. సో దట్ ఏమవుతుంది అని అంటే మనకి కాల్ చేసిన వెంటనే లాగ్ అనేటువంటి ప్రింట్ అవ్వదు, కానీ ఎవ్రీ 1 మినిట్ AWS వాడు ఏం చేస్తాడంటే వచ్చినటువంటి రిక్వెస్ట్ అన్నింటిని కూడా కన్సాలిడేట్ చేసి 1 మినిట్ ఇంటర్వెల్స్ లో మీకు క్లౌడ్ వాచ్ లాగ్స్ కానీ S3 కానీ మనం సెలెక్ట్ చేసినటువంటి డెస్టినేషన్ పుష్ చేస్తూ ఉంటాడండి. మీరు కింద చెక్ చేస్తే డెస్టినేషన్ అనేటువంటి కనిపిస్తుంది. డెస్టినేషన్ లో మీకు 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెస్టినేషన్స్ కనిపిస్తున్నాయి. సెండ్ టు క్లౌడ్ వాచ్ లాగ్స్, మనకి ఇది ఆల్రెడీ తెలుసండి. సెండ్ టు అమెజాన్ S3 బకెట్, ఇది కూడా మనకు తెలుసు. సెండ్ టు కినిసిస్ ఫైర్ హౌస్ అన్నమాట. సో ఇది దీని గురించి మనం చెప్పిన ఇట్స్ లైక్ బ్రోకర్ అండి. సో వేరే బయట థర్డ్ పార్టీ సర్వీసెస్ కి మనం లాగ్స్ అనేవి పుష్ చేసుకోవాలంటే కినిసిస్ ఫైర్ హౌస్ అనేటువంటి మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో బట్ మన డెమోస్కి వచ్చేసరికి క్లౌడ్ వాచ్ లాగ్స్ లోకి మనం పుష్ చేద్దామండి. సో క్లౌడ్ వాచ్ లాగ్స్ లోకి పుష్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు సెలెక్ట్ లాగ్ గ్రూప్. The name of an existing log group. సో ఇక్కడ యాక్చువల్‌గా వచ్చేసి మనకు ఒక ఐఏఎం రోల్ అనేటువంటిది క్రియేట్ చేయాలండి. ఎందుకంటే బై డిఫాల్ట్ దీని పర్మిషన్ ఉండదు క్లౌడ్ వాచ్ లాగ్స్‌కి పుష్ చేసేదానికి. సో కాబట్టి అందు గురించి మనము లాగ్స్ అనేవి పబ్లిష్ చేస్తాం. ఫస్ట్ ఒక ఐఏఎం రోల్ అయితే క్రియేట్ చేయాలండి. సో ఐఏఎం రోల్ మీరు క్రియేట్ చేయాలి అని అంటే సో మనం ఒక క్రియేట్ చేద్దాం. సెటప్ పర్మిషన్స్. క్రియేట్ రోల్. ఓకే. రోల్ అనేటువంటిది క్రియేట్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు మనం ఏ సర్వీస్ క్రియేట్ చేయాలండి? VPC సర్వీస్ క్రియేట్ చేయాలా? VPC ఫ్లో లాగ్స్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేయాలా? అనే దానికి ఒక కన్‌ఫ్యూజన్ ఉంటది. సో కాబట్టి మనం ఏం చేద్దాం అంటే AWS డాక్యుమెంటేషన్ చెక్ చేద్దాం. ఇక్కడ ఇన్ఫోలో క్లిక్ చేయండి. సో ఇన్ఫోలో ఐఏఎం రోల్స్ అనేటువంటి VPC ఫ్లో లాగ్స్ క్లిక్ చేద్దాం. సో మీకు ఇంకా ఫ్లో లాగ్స్‌కి సంబంధించిన ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు ఇక్కడ వస్తదండి. ఫ్లో లాగ్ రికార్డ్స్ గాని, ఇలా వాటి యొక్క లిమిటేషన్స్ గాని ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. టోటల్ అకౌంట్ ఐడీ, ఇంటర్ఫేస్ ఐడీ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా. బట్ ఒకసారి మనం ఐఏఎం రోల్ క్రియేట్ చేసేదానికి AWS VPC ఫ్లో లాగ్స్ ఐఏఎం రోల్. సో పబ్లిష్ ఫ్లో లాగ్స్ టు క్లౌడ్ వాచ్ లాగ్స్ ఇది క్లిక్ చేద్దాం. సో కింద ఐఏఎం రోల్ ఫర్ పబ్లిషింగ్ ఫ్లో లాగ్స్ టు క్లౌడ్ వాచ్ లాగ్స్. ఇక్కడ చూడండి మీకు ట్రస్ట్ పాలిసీ అనేటువంటిది కనిపిస్తుందండి. మీకు ఉండవలసినటువంటి ఐఏఎం పాలిసీ ఏంటంటే ఈ పర్మిషన్స్ మీరు ఇవ్వాలి. ఇదైనా ఇవ్వచ్చండి. లేదంటే మీరు క్లౌడ్ వాచ్ లాగ్స్ సంబంధించి లాగ్స్ కాలమ్ స్టార్ అయినా పెట్టేయచ్చు. క్లౌడ్ వాచ్ లాగ్స్ ఫుల్ యాక్సెస్ AWS మేనేజ్డ్ పర్మిషన్ అయినా మీరు ఇవ్వచ్చండి. కానీ ట్రస్ట్ పాలిసీ వచ్చేసి మీరు చెక్ చేస్తే VPC ఫ్లో లాగ్స్ అనేటువంటి సర్వీస్‌కి మీరు పర్మిషన్ ఇవ్వాలండి. అప్పుడే మీకు లాగ్స్ అనేవి పబ్లిష్ అవుతాయి, లేకపోతే పబ్లిష్ అవ్వవు. సో కాపీ చేసుకోండి. సో ఇక్కడ రోల్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇది ఉందా లేదా చెక్ చేద్దాం. సో EC2 లాంబ్డా వేరే సర్వీస్ కావాలంటే ఇక్కడ. సో చూస్తే మనకి VPC ఫ్లో లాగ్స్‌లో లేదు. సో ఇటువంటి లేనప్పుడు ఏం చేస్తామంటేనండి, ఇక్కడ మీకు కస్టమ్ ట్రస్ట్ పాలిసీ అనేటువంటిది ఒకటి కనిపిస్తుందన్నమాట. సో క్లిక్ ఆన్ ద కస్టమ్ ట్రస్ట్ పాలిసీ. సో ఇందులో వచ్చేసి మీరు ప్రిన్సిపల్‌లో ఏం చేస్తారు అనంటే సేమ్ ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఈ ప్రిన్సిపల్ మొత్తం అంతా కాపీ చేసుకొని జేసాన్‌ని ఐఏఎంలో అదే జేసాన్‌ని మనం పేస్ట్ చేద్దామండి. ఉన్నటువంటి జేసాన్ రీప్లేస్ చేస్తూ న్యూ జేసాన్ పేస్ట్ చేద్దాం. సో VPC ఫ్లో లాగ్స్ పర్మిషన్ అయితే మనం యాడ్ చేస్తున్నామండి. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. దట్స్ ఇట్. పర్మిషన్ వచ్చేసి మీరు కస్టమ్ పాలిసీ అయినా క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి మీకు ఇక్కడ ఉన్న లాగ్స్ అయినా మీరు ఇవ్వచ్చు. లేదు అనుకుంటే మనకి సింపుల్‌గా అయిపోవాలి అనంటే క్లౌడ్ వాచ్ లాగ్స్ ఎంటర్ చేద్దాం. క్లౌడ్ వాచ్ లాగ్స్ ఫుల్ యాక్సెస్ ఉంటది. ఫుల్ యాక్సెస్ ఇచ్చినా మీకు సేమ్ పర్మిషన్స్ అనేవి వస్తాయండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో VPC ఫ్లో లాగ్స్ డెమో క్రియేట్. సో రోల్ అయితే క్రియేట్ అయింది. ఒకసారి మనం ఏం చేద్దామంటే VPC కన్సోల్‌కి రిఫ్రెష్ చేద్దాం. సెట్ చేసినాం. మన లాగ్ అయితే మనకొస్తుందన్నమాట.
సేమ్ అట్లనే ఇక్కడ ఏం చేద్దాం అంటేనండి ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటిక్‌గా సమ్ నేమ్ అయితే వీడే క్రియేట్ చేస్తాడు. సేమ్ ఇక్కడ కూడా వీపీసీ ఫ్లోలాగ్స్ డెమో సంథింగ్ ఇది యాడ్ చేస్తున్నాను. సో చూద్దాం వాడు ఏ నేమ్‌తో క్రియేట్ చేస్తాడు అనేటువంటిది. సో ఈ లాగ్ రికార్డ్ ఫార్మాట్ అనేటువంటిది 2 ఫార్మాట్స్ చేసుకోవచ్చండి. ఏడబ్ల్యూఎస్ డిఫాల్ట్ ఫార్మాట్ ఏంటంటే వాడు ఇచ్చేటువంటి అన్ని ఫీల్డ్స్ కూడా మీకు ప్రింట్ అవుతాయి అండ్ ఈ ఫార్మాట్‌లో ప్రింట్ అవుతాయి. నాకు ఇవన్నీ అవసరం లేదు నేను కస్టమైజ్ చేసుకుంటాను అనుకుంటే మీరు కస్టమ్ ఫార్మాట్ అనేటువంటిది క్లిక్ చేయొచ్చండి. కస్టమ్ ఫార్మాట్‌లో మీకు లాగ్ ఫార్మాట్ వస్తుంది. ఇందులో మీరు ఏవైతే ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకుంటారో ఈ ఫీల్డ్స్ మాత్రమే మీకు ప్రింట్ అవుతాయి. వేరే ఫీల్డ్స్ మీకు ప్రింట్ అవ్వవన్నమాట. సో అయితే మనం డిఫాల్ట్ ఫార్మాట్ చూస్ చేసుకుంటున్నామండి. సో మొత్తం ఇవన్నీ ఫీల్డ్స్ కూడా మీకు ప్రింట్ అవుతాయి వచ్చేటువంటి లాగ్స్ అన్నిట్లో కూడా. సో దట్స్ ఆల్ అండి. క్రియేట్ ఎ ఫ్లో లాగ్. సో ఫ్లో లాగ్ అయితే మనకి క్రియేట్ అవుతది. సో ఫైన్. ఇప్పుడు ఇవే ఫ్లో లాగ్ అండి మీరు సబ్‌నెట్ లెవెల్‌లో యాడ్ చేసుకోవాలి అన్నా సబ్‌నెట్‌కి వెళ్దాం. ఎవ్రీ సబ్‌నెట్ లెవెల్‌లో కూడా మీకు ఫ్లో లాగ్స్ అనేటువంటిది కనిపిస్తదండి. సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక డెమో బీ4 అనేటువంటి వీపీసీ లెవెల్ యాడ్ చేసాం కాబట్టి ఆటోమేటిక్‌గా వీపీసీ కింద ఉన్న ఎవ్రీ కాంపోనెంట్‌లో కూడా ఇవి వచ్చేస్తాయండి. ఫ్లో లాగ్స్ అనేటువంటిది. సో ఇక్కడ మీకు ఫ్లో లాగ్ ఆల్రెడీ ఉంది సబ్‌నెట్ 1కి, సబ్‌నెట్ 2కి మీకు సేమ్ ఫ్లో లాగ్ వస్తుంది. సబ్‌నెట్ 3కి కూడా మీకు సేమ్ ఫ్లో లాగ్ అనేటువంటిది అయితే వస్తుంది. లేదు మీరు సబ్‌నెట్ లెవెల్‌లో క్లియర్ చేస్తే సబ్‌నెట్ లెవెల్‌లో ఒక్కటే అయితే ఇక్కడ ఉంటుందండి. సో అట్లా ఉంటుంది. మెయిన్ వీపీసీ లెవెల్‌లో మీరు ఫ్లో లాగ్ డిలీట్ చేసేస్తే ఇవన్నీ కూడా డిలీట్ అయిపోతాయండి. సో అలా ఉంటుంది. మనం ఏం చేద్దామంటే EC2లోకి వెళ్లి ఒక సర్వర్ క్రియేట్ చేద్దాం. జస్ట్ టు చెక్ ఫ్లో లాగ్స్ అండి ఎట్లా వస్తున్నాయి అనేటువంటి ఫ్లో చెక్ చేద్దాం. సో దట్ మనకు ఒక లాగ్స్ ప్రింట్ అయితే వాటిని అనాలిసిస్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. సో ఫ్లో లాగ్స్ డెమో అమెజాన్ లైనక్స్ 5.10 కెర్నల్ T2 మైక్రో ఫ్రీ టైర్ ఎలిజిబుల్ కీ పేర్ ప్రొసీడ్ వితౌట్ కీ పేర్. సో అక్కడ ఏదైతే వీపీసీ చేస్తున్నారో ఆ వీపీసీని చూస్ చేసుకొని నేను డిఫాల్ట్ వీపీసీలు చేశాను కాబట్టి డిఫాల్ట్ వీపీసీ సెలెక్ట్ చేస్తానండి. సబ్‌నెట్ నో ప్రిఫరెన్స్ ఏదో ఒక సబ్‌నెట్ లాంచ్ చేయనివ్వండి. సో పబ్లిక్ ఐపీ ఎనేబుల్ సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ సెక్యూరిటీ గ్రూప్. ఓహ్! చాలా ఉన్నాయి. సో లెట్స్ క్రియేట్ ఎ న్యూ సెక్యూరిటీ గ్రూప్. అండ్ ఎస్ఎస్హెచ్ పోర్ట్ నంబర్ ఒకటి ఓపెన్‌లో ఉంది. దెన్ పోర్ట్ నంబర్ 80 మళ్ళీ ఓపెన్ చేద్దామండి. అంటే పోర్ట్ నంబర్ 80లో ఎట్లా రిజెక్ట్ అవుతుంది అనేటువంటి చెక్ చేసిన తర్వాత అప్పుడు ఎనేబుల్ చేద్దాం. సో 8 జీబీ GP2 ఫైన్ లాంచ్ ఇన్స్టెన్స్. సో ఒకసారి దీనికి కనెక్ట్ అవుదామండి. అండ్ కనెక్ట్ అయ్యే ముందు ఇక్కడ ఇవాళ వచ్చేసి మనకు కనెక్ట్ అయ్యేదానికి ఒక కొత్త టెక్నిక్ అనేటువంటిది యూజ్ చేస్తామండి. ఈ టెక్నిక్ యూజ్ చేయాలి అంటే, అంటే నేను యూజ్ చేసేటువంటి వేరే ఫీచర్ గనుక మీరు కూడా యూజ్ చేయాలంటే మనకి 2 కండిషన్స్ ఉంటాయి. సో అవేంటి అనంటే అది ఎప్పుడు యూజ్ చేయాలి? లేకపోతే ఇక్కడ కనెక్ట్‌లో చెక్ చేస్తే మనకి ఒకసారి EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. సెషన్ మేనేజర్ అనేటువంటి ఆప్షన్ కూడా వస్తుందండి. బట్ సెషన్ మేనేజర్‌కి మీరు వెళ్తే వి వరెంట్ ఏబుల్ టు కనెక్ట్ యువర్ ఇన్స్టెన్స్ అని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకు అనేటువంటి చెక్ చేసినా SSM ఏజెంట్ ఈస్ నాట్ ఇన్‌స్టాల్డ్ అని వస్తుంది. అండ్ ఐఏఎం ఇన్స్టెన్స్ ప్రొఫైల్ అంటే ఐఏఎం రోల్ అనేటువంటిది అటాచ్ చేయలేదు అనేటువంటిది వస్తుందండి. సెషన్ మేనేజర్ సెటప్ మీకు కంప్లీట్ అవ్వలేదు. ఇవి 3 కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మీకు సెషన్ మేనేజర్ రావట్లేదు. కానీ మీరు EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ చెక్ చేస్తే ఇది వస్తుందన్నమాట. సో ఇది రావడానికి గల రీజన్ ఏంటంటేనండి మీకు 3 కండిషన్స్ ఉంటాయి మెయిన్‌గా. ఫస్ట్ కండిషన్ ఏంటంటే EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ ద్వారా కనెక్ట్ అవ్వాలంటే మీకు పబ్లిక్ ఐపీ అనేటువంటిది ఉండాలి. ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే ఈ EC2 అనేటువంటిది మీకు పబ్లిక్ సబ్‌నెట్‌లో ఉండాలి. థర్డ్ కండిషన్ ఏంటంటే మీకు సెక్యూరిటీ గ్రూప్‌లో పోర్ట్ నంబర్ 22 అనేటువంటిది ఓపెన్‌లో ఉండాలండి. ఇవి 3 కండిషన్స్ మీకు ఉన్నప్పుడే మీకు EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ అనేటువంటిది ఎనేబుల్ అవుతది. అప్పుడు మాత్రమే మీకు ఇక్కడ కనెక్ట్ అనేటువంటి ఆప్షన్ వస్తదండి. లేకపోతే ఈ కనెక్ట్ అనేటువంటి బటన్ అయితే మీకు రాదన్నమాట. కానీ మరి మీరు సెషన్ మేనేజర్‌లో కనెక్ట్ అవ్వాలి అనంటే మీకు పోర్ట్ నంబర్ 22 ఓపెన్ చేసి ఉండక్కర్లేదు. అది నేను అప్‌కమింగ్ డెమోస్‌లో మీకు చూపిస్తానండి. మనకి వీపీసీ ఎండ్ పాయింట్స్ డెమో ఉన్నప్పుడు మనం అక్కడ సెషన్ మేనేజర్ యూజ్ చేస్తాం. అక్కడ నేను ఇది మీకు చూపిస్తాను. సెషన్ మేనేజర్‌తో మీరు ఒక సర్వర్‌ని కనెక్ట్ అవ్వాలి అనంటే పోర్ట్ నంబర్ 22 అక్కర్లేదు. పబ్లిక్ సబ్‌నెట్‌లో ఉండక్కర్లేదు. పబ్లిక్ ఐపీ అనేటువంటిది కూడా ఉండక్కర్లేదండి. ఏవైతే కండిషన్ మీకు EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ కావాలో సెషన్ మేనేజర్‌కి అవి ఏమీ అవసరం లేదు. అవి ఏమీ లేకపోయినా మీకు కనెక్ట్ అవుతది. పబ్లిక్ ఐపీ ఉన్నా కనెక్ట్ అవుతది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఈ సర్వర్‌కి వచ్చేసి ఐఏఎం ఇన్స్టెన్స్ ప్రొఫైల్ అటాచ్ చేయలేదు. లోపల ఏజెంట్ అనేటువంటిది లేదు కాబట్టి మనకి ఇది కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. అది అప్‌కమింగ్ డెమోస్ చూసినప్పుడు అయితే సెషన్ మేనేజర్ ద్వారా కనెక్ట్ అవుదాం. అక్కడ మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తుందండి. సో EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ ద్వారా కనెక్ట్ అవుదాం. ప్రెజెంట్ అయితే క్లిక్ ఆన్ కనెక్ట్. సో sudo -i అడ్మినిస్ట్రర్‌గా చేంజ్ అవుదాం. దెన్ install httpd-y. సో జస్ట్ వెబ్ బ్రౌజర్ అనేటువంటిది ఇన్‌స్టాల్ చేస్తున్నామండి. సో మీరు కూడా సేమ్ కమాండ్ ఇవ్వండి. మీరు వేరే కమాండ్ ఫైల్స్ ఏమి ప్రొవైడ్ చేయట్లేదు. మీరు జస్ట్ నార్మల్ మీ సైడ్ నుంచి కూడా టైప్ చేయండి. సో
cd/www/html. సో, ఇక్కడ పెట్టిన ఫైల్స్ మనకు కనిపిస్తాయి కదండీ. ప్రెజెంట్ ఏ ఫైల్స్ లేవు. మీకు ఏ ఫైల్స్ లేవు కాబట్టి జస్ట్ మీకు డిఫాల్ట్‌గా హెచ్‌టిటిపిడి అంటే అపాచీ రిలేటెడ్ వెబ్ సర్వర్ అండి. అపాచీ వెబ్ సర్వర్ యొక్క డిఫాల్ట్ వెబ్ పేజ్ అనేటువంటిది మీకు ప్రింట్ అవుతదనమాట. సో, మనకు ప్రెజెంట్ వచ్చేసి పోర్ట్ నంబర్ 80 మనం ఓపెన్ చేయలేదు కాబట్టి మీకు ఈ ఐపీ అనేటువంటిది యాక్సెస్ అయితే కాదండి. ఒకసారి మనం ఏం చెక్ చేద్దాం అంటే వీపీసీ ఫ్లో లాగ్స్‌కెళ్దాం. వీపీసీ ఫ్లో లాగ్స్ ఇక్కడ మీరు క్రియేట్ చేసినటువంటి డెస్టినేషన్ నేమ్ అయితే కనిపిస్తదండి. సో, దీనిపైన క్లిక్ చేసినప్పుడు ఇదే మిమ్మల్ని క్లౌడ్ వాచ్ లాగ్స్ పేజ్‌కి కూడా తీసుకెళ్తుంది. సో, చూద్దాం. ఇది మీరు వీపీసీ ఫ్లో లాగ్స్ క్రియేట్ చేసిన వెంటనే ట్రై చేస్తే గనక మీకు లాగ్ స్ట్రీమ్ అయితే కనపడదండి. సో, అక్కడ మీకు రెడ్ కలర్‌లో వచ్చేస్తది. మనం ఇప్పుడు క్రియేట్ చేసి చాలా టైం అయింది కాబట్టి ఈసీ2 క్రియేట్ చేసి కనెక్ట్ అయ్యి కూడా కొంత టైం అయింది కాబట్టి అండ్ 1 మినిట్ ఇంటర్వల్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇదైతే క్రియేట్ అయ్యింది. లేదంటే మీరు ఒక 5, 10 మినిట్స్ వెయిట్ చేయాల్సి ఉంటదండి. మీరు కూడా డెమో చేసేటప్పుడు కంగారు పడేది రాలేదని చెప్పేసి. సో, ఇక్కడ మనం చెక్ చేద్దాం. మీకు ఈ వీపీసీలో ఉన్నటువంటి ఎవ్రీ ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఐడీ మీద డిపెండ్ అయ్యే మీకు ఈ లాగ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మనం క్రియేట్ చేసిన సర్వర్ ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఐడీనండి. ఇది ఒకసారి ఏం చేద్దాం అంటే నేను ఒకసారి ఈసీ2లో కూడా మీకు చూపిస్తాను. సో దట్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ అంటే మీకు ఈ ప్లేస్‌లో ఉంటదండి. నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ మీరు క్రియేట్ చేసినటువంటి సర్వర్‌కి అటాచ్ అయినటువంటి నెట్వర్క్ ఇంటర్ఫేస్ మనం ఇక్కడ చెక్ చేద్దాం. సో, ఈ ఐడీ BB80 అనేటువంటి ఐడీ, ఇక్కడ BB80 అనేటువంటి ఐడీ 2 సేమ్. సో, ఇదే మనం చెప్తున్నాం ఎవ్రీ సర్వర్‌కి కూడా ఒక ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అయితే వస్తదండి. అండ్ దీనికున్నటువంటి పబ్లిక్ ఐపీ చూస్తే ప్రైవేట్ ఐపీ DNS, పబ్లిక్ ఐపీ ఇవన్నీ సేమ్‌గా ఉంటాయి. సర్వర్‌కున్న ఐపీసే దీనికుంటాయి. అంటే ఇదే వెళ్లి సర్వర్‌కి అటాచ్ అయ్యి ఉంటదండి. ఓకే. సో, ఇక్కడ కూడా మీకు ఫ్లో లాగ్స్ అనేటువంటిది ఎనేబుల్ చేసుకోవచ్చు. మీరు చూస్తే ఫ్లో లాగ్స్ కనిపిస్తుందండి. సో, ఇది కూడా మనకి వీపీసీ నుంచి ఎనేబుల్ అయ్యే ఉంది. మీరు ఏ సర్వర్ క్రియేట్ చేసినా ఆటోమేటిక్‌గా ఫ్లో లాగ్ అనేటువంటిది ఎనేబుల్ అయిపోతుందన్నమాట. లేదు ఎక్స్‌ప్లిసిట్‌గా మీరు డిలీట్ చేయాలంటే యాక్షన్స్‌లోకి వెళ్లి డిలీట్ చేయొచ్చు. సో, అది కూడా పాసిబిలిటీ అయితే ఉంటుంది. లేదు ఎక్స్‌ప్లిసిట్‌గా ఏదైనా ఒకటే నెట్వర్క్ ఇంటర్ఫేస్‌కి ఇవ్వాలన్నా మీరు ఇవ్వొచ్చండి. ఇవి 3 ప్లేసెస్‌లో మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు, డిసేబుల్ చేసుకోవచ్చు. సో, లెట్ us గో బ్యాక్ టు క్లౌడ్ వాచ్. క్లౌడ్ వాచ్‌లో ఇక్కడ మీకు చూస్తే లోపలికి వెళ్దాం. సో, చూడండి ఇన్ని రికార్డ్స్ కనిపిస్తున్నాయా మనకి. సో, ఇన్ని రికార్డ్స్ ఎందుకు కనిపిస్తున్నాయి అనంటే నేనిప్పుడు పోర్ట్ నంబర్ 22 మీద కనెక్ట్ అయ్యి ఉన్నాను గదండీ! సో, దాని గురించి కూడా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే పోర్ట్ నంబర్ 22 మీద కూడా మనకి యాక్సెస్ అవుతున్నట్టే. సో, చూడండి రికార్డ్ వెర్షన్ 2 అండ్ అకౌంట్ ఐడీ, ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఐడీ, సోర్స్ ఐపీ, డెస్టినేషన్ ఐపీ అండ్ ప్యాకెట్ సైజ్ ఆర్ ద సోర్స్ పోర్ట్, డెస్టినేషన్ పోర్ట్. సో, ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. సో, వీటిని మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. ఏదైనా సమ్ టూల్స్ లాంటివి ఏమన్నా యూజ్ చేసుకుంటే మనకి అనాలిసిస్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐపీ నుంచి ఎక్కడి నుంచో కాల్ వస్తుందండి. సో, ఇది నా ఐపీ కాదు. సో, ఇందులో ఉన్నటువంటి ఐపీ ఏమొస్తుందనేటువంటిది మీరు చెక్ చేయాలంటే, ఐపీ లుకప్ అని చెప్తే మీకు చాలా సైట్స్ వస్తాయండి. ఐపీ లుకప్. సో, మన ఇన్‌స్టెన్స్ ఇప్పుడే క్రియేట్ చేసాం. బట్ సమ్ కాల్స్ అనేవి వస్తున్నాయి. సో, చూడండి బెంగుళూరు నుంచి డిజిటల్ ఓషన్ డేటా సెంటర్ నుంచి నా సర్వర్‌కి కాల్స్ వస్తున్నాయి. ఇవి ఎందుకు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి అనేటువంటిది మనకు తెలీదు. డిజిటల్ ఓషన్ ఈస్ ఆల్సో ఏ క్లౌడ్ నాకు తెలిసి. సో, ఇవి మోస్ట్‌లీ మనకి ఎట్లా వస్తాయనంటేనండి, ఈ పబ్లిక్ ఐపీస్ అన్ని కూడా షేర్డ్ పబ్లిక్ ఐపీస్ అనమాట. సో, ఈ సర్వర్‌కి వచ్చినటువంటి పబ్లిక్ ఐపీ ఏదైతే ఉందో, ఈ ఐపీ అనేటువంటిది నేను ఇప్పుడు క్రియేట్ చేసినప్పుడు నాకొచ్చిందనమాట. పబ్లిక్ ఐపీ అని. కానీ ఇది నాకంటే ముందు ఈ ఐపీ ఎవరో ఒకళ్ళు యూజ్ చేసుకొని రిలీజ్ చేసి ఉంటారు కదండీ! సో, ఒకవేళ వాళ్ళు ఎవరైనా కాన్ఫిగర్ చేసుంటే వాళ్ళ రిక్వెస్ట్ కూడా మనకు వస్తూ ఉంటాయి. సో, చూస్తే మనకి సింపుల్‌గా ఒకటైతే ఐడెంటిఫై అయింది. మరి నా ఐపీతో వచ్చినవి ఏమున్నాయి అనేటువంటిది కూడా ఒకసారి చెక్ చేద్దాం. మై ఐపీ తీసుకుందాం. సో, లెట్ us కాపీ మై ఐపీ. సో, మీరు సెర్చ్ చేయాలి అంటే మీకు ఇక్కడే ఈజీగా సెర్చ్ చేసేసుకోవచ్చు. సెర్చ్ ఆల్ లాగ్ స్ట్రీమ్స్. సో, కొటేషన్స్ పెట్టి జస్ట్ ఐపీని పేస్ట్ చేసి ఎంటర్ చేయండి. సో, ఇవన్నీ కూడా నా ఐపీ నుంచి వెళ్ళినటువంటి కాల్స్ అండి. సో, చూస్తే మీకు లెట్ us ఎన్హాన్స్ ఆల్. యాహ్! సో, ఇది నా ఐపీ. నేను కాల్ చేసే సర్వర్ ఐపీ. అండ్ పోర్ట్ నంబర్ 80 కాల్ చేశాను కదండీ! సో, అందు గురించి పోర్ట్ నంబర్ 80 కనిపిస్తున్నాయి. నేనిప్పుడు నా సర్వర్‌లో మన ల్యాప్‌టాప్‌లో కూడా సమ్ ఐపీ అనేటువంటి చూజ్ అవుతదని చెప్పుకున్నాం గదండీ! సో, వాటిని మనం ఎఫెమెరల్ పోర్ట్స్ అని చెప్పేసి అయితే కాల్ చేసాము. సో, ఇక్కడ మీరు చెక్ చేస్తే ల్యాప్‌టాప్ యొక్క ఎఫెమెరల్ పోర్ట్ వచ్చేసి 6 అనే పోర్ట్ మీద అయితే మనకు కనెక్షన్ అనేటువంటిది జరుగుతుందండి. నా ల్యాప్‌టాప్‌కొచ్చేసి. బట్ సర్వర్‌కొచ్చేసి మీకు పోర్ట్ నంబర్ 80 ఉంది. సో, ఇక్కడ చెక్ చేయండి మీకు రిజెక్ట్ అనేటువంటిది వచ్చిందండి. సో, రిజెక్ట్ అయిపోయింది. సో, అందు గురించి మనకి ఇట్లనైతే వచ్చిందనమాట. సో, మనం ఏం చేద్దామంటే ఒకసారి పోర్ట్ నంబర్ 18 అయితే అలౌ చేద్దాం. సో, security groups, edit inbound rules. సో, మీకేమైనా క్వెరీస్ ఉన్నా మీరు ఒకసారి చాట్‌లోనైతే యాడ్ చేయండి. మనం వాటిని చూద్దాం.
సో ఎనీవేర్ పెడుతున్నాను, సేవ్ రూల్స్ ఆర్ మై ఐపీ పెట్టినా మనకి యాక్సెస్ అవుతుంది. ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. అరే సో లెట్ మీ కాపీ ద ఐపీ అగైన్. ఇక్కడ పోర్ట్ నెంబర్ 18 కదా మనం ఓపెన్ చేస్తుంది. 80 అండ్ ఎనీవేర్ లాంచ్ విజార్డ్ 9. సో ఓకే. సో వన్ థింగ్ అండి, సర్వర్ పైన మనం ఇన్‌స్టాలేషన్ అయితే చేసాం గానీ స్టార్ట్ అయితే చేయలేదు. సో స్టార్ట్ చేద్దాం. సర్వీస్ హెచ్‌టిటిపిడి స్టార్ట్. సో స్టార్ట్ అయింది ఇప్పుడు. సో మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను. సో ఇది మనకి డిఫాల్ట్‌గా వచ్చేటువంటి వెబ్ పేజ్, అపాచీ వెబ్ పేజ్ అండి. సో లేదు మీరు ఏదైనా హెచ్‌టిఎంఎల్ పేజ్ అందులో పెట్టిన index.html అని చెప్పేసి, సో మీరు మెన్షన్ చేసిన పాత్‌లో var/www/html పాత్‌లో మీరు మెన్షన్ చేసినప్పుడు ఆ పేజ్ అనేటువంటిది కూడా మీకు వస్తదన్నమాట. సో ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేశాను కాబట్టి 80 పోర్ట్ వచ్చేసి మీకు అగైన్ లాగ్స్‌లోకి వెళ్లి చెక్ చేస్తే క్లౌడ్ వాచ్ లాగ్స్‌లో ఎవ్రీ 1 మినిట్ వస్తుంది కాబట్టి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. లాస్ట్ 1 మినిట్‌లో చెక్ చేద్దామంటే మీరు టైమ్ ఫ్రేమ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఏ టైంలో మీకు లాగ్స్ అనేవి చెక్ చేయాలంటే. లేదు కస్టమ్ టైమ్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్న ఆ డేట్స్ మధ్యలో, ఆ టైం మధ్యలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సోర్స్ డేట్ అండ్ టైమ్ అండ్ డెస్టినేషన్ డేట్ అండ్ టైమ్. లాస్ట్ 1 మినిట్‌లో మనకు లాగ్స్ అయితే రాలేదు. చూద్దామండి. సో ఈ ఒక్క లాగ్ చూసి మనం ఈ డెమోనైతే కంప్లీట్ చేద్దాం. సో వన్ మోర్ థింగ్ ఏంటంటేనండి, ఇక్కడ ఏవైతే ఐపీఎస్ మీవి కావు అని మీరు అనుకుంటున్నారో, ఆల్ ఈవెంట్స్, ఆల్ ఈవెంట్స్, ఆల్ ఈవెంట్స్. సో ఏవైతే ఐపీఎస్ మీవి కావనుకుంటున్నారోనండి, ఐపీస్ అన్నీ కూడా మీరు ఎన్ఏసీఎల్ రూల్స్‌లో డెని అని పెట్టుకోవచ్చండి. లేదు అనంటే మీకు వెబ్ అప్లికేషన్ ఫైర్‌వాల్ అని చెప్పేసి సెపరేట్ ఫైర్‌వాల్ కూడా సర్వీస్ కూడా ఉందండి. ఆ సర్వీస్‌లో మీరు ఐపీస్ అన్నీ పెడితే ఆటోమేటిక్‌గా మీవి కాని ఐపీస్ ఏవైతే ఉన్నాయో ఐపీస్ అన్నీ కూడా మీకు బ్లాక్ అయిపోతాయి. సో అన్నెసెసరీగా ఎవరు పడితే వాళ్ళు మీ సర్వర్‌కి ఎవ్వరు కూడా కాల్స్ చేయరండి. అట్లా మన అప్లికేషన్‌ని కూడా సెక్యూర్ చేసుకోవాలి. ఎందుకంటే సెక్యూరిటీ ఈస్ ఎ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ అండి. సో కాబట్టి మీ సర్వర్‌కి సంబంధించిన సెక్యూరిటీ డెఫినిట్‌గా మీరు తీసుకోవాల్సిన నీడ్ అయితే ఉంటుంది. సో చూద్దాం. మోస్ట్‌లీ 1 మినిట్, ఐ థింక్ ఎవ్రీ 1 మినిట్ కన్సాలిడేట్ అవుతది. లాస్ట్ 5 మినిట్స్. సో ఇది నా ఐపీ నుంచి కాల్ అయింది. ఇక్కడ చెక్ చేయండి పోర్ట్ నంబర్ 80 మీద. పోర్ట్ నంబర్ 80 అండ్ ఇక్కడ మీకు యాక్సెప్ట్ అయితే వస్తుందండి. సో ఇట్లా మనం చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు టూల్స్ అనేవి ఈజీగా అనలైజ్ చేస్తాయండి. సో లెట్ అస్ గో బ్యాక్ టు వన్స్ ఇది కంప్లీట్ చేసిన తర్వాత, డెమో కంప్లీట్ చేసిన తర్వాత అయితే ఒకటి సర్వర్ డిలీట్ చేసేయండి. ఇన్‌స్టాన్స్ స్టేట్, టెర్మినేట్ ఇన్‌స్టాన్స్. సెకండ్ థింగ్ ఏంటంటే క్లౌడ్ వాచ్ వీపీసీ ఫ్లో లాగ్స్‌కెళ్ళండి. వీపీసీ లెవెల్‌లో ఫ్లో లాగ్‌ని డిజేబుల్ చేసేయండి. డిలీట్ చేసేయండి. డిలీట్ ఫ్లో లాగ్స్. సో డిలీట్, డిలీట్. దెన్ క్లౌడ్ వాచ్ లెవెల్‌లో ఈ లాగ్ గ్రూప్ ఏదైతే క్రియేట్ అయిందో లాగ్ గ్రూప్‌ని కూడా మీరు రిమూవ్ చేసేయండి. యాక్షన్స్, డిలీట్ లాగ్ గ్రూప్. డిలీట్, డిలీట్. సో మొత్తం క్లీనప్ అయిపోయింది. సో దట్స్ ఇట్ అండి. సో అయితే మన నెక్స్ట్ డెమోకొచ్చేసి క్లౌడ్ ఫార్మేషన్ యూజ్ చేస్తాం. సో క్లౌడ్ ఫార్మేషన్‌లో వీపీసీస్ క్రియేట్ చేస్తామండి. వీపీసీ ఎండ్ పాయింట్స్‌కొచ్చేసి. సో అందు గురించి అది క్రియేట్ అవ్వడం కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆ టెంప్లేట్ ముందే నేను డిప్లాయ్ చేస్తాను. చూస్ ఫైల్, VPC endpoints demo, click on next.
సో, ఈ టెంప్లెట్స్ మీకు కూడా షేర్ చేస్తానండి. మీరు కూడా అనలైజ్ చేయొచ్చు. టెంప్లేట్‌లో వీపీసీస్ క్రియేట్ అవ్వాలంటే ఏమేమి ఉంటాయి అనేటువంటిది. యాహ్! సో, ఇది క్రియేట్ అవుతూ ఉంటది. మనం వచ్చేసి నెక్స్ట్ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. సో, వీపీసీ ఎండ్ పాయింట్స్. సో, వీపీసీ ఎండ్ పాయింట్స్ అనేటువంటివి మనం ఇప్పుడు యూజ్ చేస్తాం. అసలు వీపీసీ ఎండ్ పాయింట్ వల్ల మనకున్నటువంటి బెనిఫిట్ ఏంటి అనేటువంటిది గనుక ఆలోచిస్తేనండి, ఒక వీపీసీ అనేటువంటిది తీసుకోండి. వీపీసీలో పబ్లిక్ సబ్‌నెట్ ఉంది, ప్రైవేట్ సబ్‌నెట్ ఉంది, సర్వర్స్ అనేవి ఉన్నాయి. ఓకే. బానే ఉంది. సో, ఇప్పుడు బయట నుంచి ఎవరైనా కనెక్ట్ అవుతున్నారు. బానే ఉంది. ఇప్పుడు ఈ సర్వర్‌కి మీరు కనెక్ట్ అవ్వాలి అనంటే మీకున్నటువంటి ఆప్షన్స్ ఏంటండి? ఒకటి పబ్లిక్ ఐపీ ఉంటే గనక మీరు పబ్లిక్‌గా ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అవుతారు. లేదా మీకు పబ్లిక్ ఐపీ అనేటువంటిది లేకపోతే ప్రైవేట్ ఐపీ ద్వారా మీరు కనెక్ట్ అవ్వాలి అనుకుంటే, ఒకటి మీకు వీపీఎన్స్ అయినా ఉండాలి. లేదంటే డైరెక్ట్ కనెక్ట్ అయినా ఉండాలి. సాఫ్ట్‌వేర్ వీపీఎన్ ఆర్ హార్డ్‌వేర్ వీపీఎన్ అయినా ఉండాలి. లేదు అసలు నాకు ఇంటర్నెట్‌లోకే వెళ్ళకూడదు అనుకుంటే మీరు డైరెక్ట్ కనెక్ట్ లాంటి సర్వీస్ యూజ్ చేసుకోవాలండి. అప్పుడేమవుతదంటే మీ డేటా సెంటర్‌కి అండ్ అంటే మీ ఏడబ్ల్యూఎస్‌కి దెన్ మీకున్నటువంటి మీ ఆర్గనైజేషన్ ఆర్ మీ హౌస్‌కి కూడా ఒక కేబుల్ కనెక్టివిటీ అనేటువంటిది ఏడబ్ల్యూఎస్ వాడు డిప్లాయ్ చేస్తాడు. అట్లా మీకు ఇంటర్నెట్‌కి వెళ్ళకుండానే మీకు కాల్స్ అనేవి వస్తాయి. కానీ ఇక్కడ చూస్తున్నటువంటి డెమో ప్రకారం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈసీ2 సర్వర్‌లో హోస్ట్ చేసినటువంటి సర్వర్ నుంచి కూడా అంటే ఈసీ2 నుంచి డైనమో డీబీకి గాని లేదంటే మీరు వేరే ఎస్3 సర్వీస్‌కి గాని మీరు కనెక్ట్ అవ్వాలి అని ట్రై చేస్తున్నారండి. సో, కనెక్ట్ అవ్వాలి అనంటే ఇక్కడ మీకున్నటువంటి ఆప్షన్ ఏంటండి? నార్మల్లీ మీరు కనెక్ట్ అవుతున్నప్పుడు ఏంటి అనంటే బయట మీరు మీ ల్యాప్‌టాప్ నుంచి వీటికి కనెక్ట్ అయిన ఎస్3 అనేటువంటి సర్వీస్‌కి కనెక్ట్ అయినా మీకు ఇంటర్నెట్ ద్వారానే కనెక్టివిటీ అనేటువంటిది ఉంటుందండి. ఓకే. నెక్స్ట్ ఇంటర్నెట్‌కి వెళ్తుంది. ఇంటర్నెట్ నుంచినే మీకు డైనమో డీబీకి అయితే కాల్ అయితే వస్తుందండి. ఈవెన్ ఎందుకని అంటే మీకు ఏడబ్ల్యూఎస్‌లో వీపీసీ లోపల ఉన్నప్పటికి అంటే ఆల్రెడీ కూడా మన అప్లికేషన్ అనేటువంటిది వీపీసీలోనే ఉందండి. కానీ వీపీసీ లోపల ఉంది అనంటే ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ లోపలే ఉన్నట్టు కదా! ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్‌లో నుంచే మీకు డైనమో డీబీ అనేటువంటి సర్వీస్‌కి గాని, ఎస్3 అనేటువంటి సర్వీస్‌కి గాని, వేరే ఏ సర్వీస్‌కి గాని మీరు కనెక్ట్ అవుతున్నారు అనంటే రిక్వెస్ట్ అనేటువంటిది మీ వీపీసీ నుంచి ఇంటర్నెట్‌కి వస్తదండి. ఇంటర్నెట్‌కొచ్చి ఇంటర్నెట్ నుంచి కూడా మీకు మళ్ళీ ఆ సర్వీస్‌కి వెళ్తుంది. ఆ సర్వీసెస్‌కి వెళ్లి ఏదైతే రెస్పాన్స్ అనేటువంటిది ఇస్తుందో, ఆ రెస్పాన్స్ మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చి మళ్ళీ ఇంటర్నెట్‌కి వెళ్లి ఇంటర్నెట్ నుంచి మీ సర్వర్‌కయితే వస్తదండి. ఇట్లా కనెక్టివిటీ ఉంటది. దీనివల్ల మీకుండేటువంటి డ్రాబ్యాక్ ఏంటండి? స్టార్టింగ్‌లో ఏడబ్ల్యూఎస్ ప్రైసింగ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు మీకు కంప్యూట్ చార్జెస్, స్టోరేజ్ చార్జెస్‌తో పాటు డేటా అవుట్ చార్జెస్ కూడా వస్తాయని మనం డిస్కస్ చేసామండి. సో, ఇక్కడ విచ్ ఈస్ నథింగ్ బట్ డేటా అవుట్ అండి. ఎందుకంటే మీరు ఈసీ2లో నుంచి మీరేం చేస్తారంటే పబ్లిక్ సర్వీసెస్‌కి మీరు కనెక్ట్ అవుతున్నారు. పబ్లిక్ సర్వీసెస్‌కి మీరు కనెక్ట్ అవుతున్నారు కాబట్టి ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్‌లో నుంచి డేటా అనేటువంటిది ఇంటర్నెట్‌కి వెళ్లి ఇంటర్నెట్‌లో నుంచి మనకి ఆ సర్వీస్‌కి ఏడబ్ల్యూఎస్ సర్వీస్‌కి మళ్ళీ కనెక్ట్ అవుతుందండి. సో, దీనివల్ల ఏమవుతుందంటే మీకు డేటా చార్జెస్, డేటా అవుట్ చార్జెస్ అనేవి ఎక్కువొస్తాయి. ఫస్ట్ డ్రాబ్యాక్. సెకండ్ ఇష్యూ ఏంటంటేనండి మీకు ఏడబ్ల్యూఎస్‌లోనే ఇప్పుడు ఈ పక్కనే ఎక్కడో డైనమో డీబీ అనేటువంటిది ఉంటదండి. ఈ పక్కనే డైనమో డీబీ గాని, ఎస్3 గాని, ఐఏఎం గాని ఇవన్నీ ఈ పక్కనే ఉన్నప్పుడు ఇది మీకు చూస్తే షార్టెస్ట్ పాత్ అండి. ఓకే. చాలా చిన్న రూట్ ఉంది. లేదా ఇటు నుంచి ఇటు కనెక్ట్ అయినా మీకు చాలా షార్టెస్ట్ పాత్ ఉంది. ఇంత షార్టెస్ట్ పాత్‌లో మనం కనెక్ట్ అయ్యే బదులు నేనిప్పుడు మళ్ళీ ఇంటర్నెట్‌కి వెళ్లి ఇంటర్నెట్ నుంచి ఇంత లాంగ్ రూట్ మనకెందుకండి 1 కిలోమీటర్‌లో అయిపోదని 10 కిలోమీటర్స్ చేసుకోవడం ఎందుకు? నార్మల్లీ మీకు జనరిక్‌గా సర్వర్ నుంచి ఏదైనా పబ్లిక్ కాల్స్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్‌కి పబ్లిక్‌గా మీరు కనెక్ట్ అవుతుంటే మీకింత లాంగెస్ట్ పాత్ వస్తదండి. దీనివల్ల ఏంటంటే ఒక సెకండ్‌లో మీరు కనెక్ట్ అయ్యేవాళ్ళు ఒక 5 సెకండ్స్, 10 సెకండ్స్ పట్టేటువంటి లేటెన్సీ అంతని పడతదని కాదు గానీ లేటెన్సీ అనేటువంటి మీకైతే ఎక్కువొస్తది. ఇవి 2 కూడా మీకు డ్రాబ్యాక్స్ అండి. అయితే ఈ 2 డ్రాబ్యాక్స్‌ని కూడా మీరు ఓవర్‌కమ్ చేయాలి అనంటే మీకున్నటువంటి ఆప్షన్ ఏంటంటేనండి మీకు వీపీసీ ఎండ్ పాయింట్స్ అనేటువంటిది ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ అనేటువంటిది మీరు యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇవి యూజ్ చేస్తున్నప్పుడు మీకు ఆప్షన్ ఎట్లా ఉంటదండి? ఎట్లా ఉంటదంటే మీరు వీపీసీ పైన ఏం చేస్తారంటే ఏదైతే సర్వీస్‌ని మీరు యూజ్ చేయాలనుకుంటున్నారో, ప్రైవేట్‌గా కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో, అప్పుడేం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్3కి మీరు కనెక్ట్ అవ్వాలి. లేకపోతే డైనమోడిబీకి మీరు కనెక్ట్ అవ్వాలి. వీపీసీలో ఏం చేస్తారంటే ఆ సర్వీస్‌కి రిలేటెడ్‌గా వీపీసీ ఎండ్ పాయింట్ మీరు క్రియేట్ చేస్తారండి. క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందండి ఇప్పుడు సర్వర్ నుంచి డైరెక్ట్‌గా ఆ ఎండ్ పాయింట్ త్రూగా మనం ఎస్3 బకెట్ కనెక్ట్ అవుతాం. బై డిఫాల్ట్ వీపీసీని లోపల నుంచి ఎస్3కి కనెక్ట్ అయ్యేదానికి మీకు అక్కడ వే అనేటువంటిది ఉండదండి. మీకు ఇంటర్నెట్ గేట్‌వే అనేటువంటి ఒక గేటే ఉంది కాబట్టి ఆ గేట్‌లో నుంచి మీరు బయటికెళ్ళాలి తప్ప వేరే రూట్ మీకు ఉండదనమాట. కానీ మీరిట్లా ప్రైవేట్ ఎండ్ పాయింట్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ మధ్యలో ఒక చిల్లు లాంటిది పడతది ఆ గోడలో. దెన్ దాంట్లో నుంచి కూడా మీరు బయటికి కనెక్ట్ అయ్యేటువంటి ఆప్షన్ అయితే మీకు ఇక్కడ వస్తదండి.
సో సేమ్ లైక్ అట్లా డైనమోడిబి కనెక్ట్ అవ్వాలన్నా డైనమోడిబి కూడా మీరు ఒక ప్రైవేట్ ఎండ్ పాయింట్ పెట్టుకుంటారు. ఆ ఎండ్ పాయింట్ పెట్టినప్పుడు దాని ద్వారా కూడా మీరు కనెక్టివిటీ ఆప్షన్ అనేది మీకు వస్తది. సో ఇక్కడ మీకు 2 మీకు బెనిఫిట్స్ ఏంటంటే డేటా అవుట్ చార్జెస్ తగ్గుతాయి. ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే మీ ట్రాఫిక్ అనేటువంటిది ఇంటర్నెట్‌లోకి వెళ్ళదండి. ఇంటర్నెట్‌లోకి వెళ్ళదు కాబట్టి మీ డేటా ఎవరైనా స్కూప్ చేస్తారా? లేకపోతే ఎవరైనా మీ డేటాను చూస్తున్నారా? మీ డేటా ఎవరైనా హ్యాక్ చేస్తారా? ఈ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమి కూడా అక్కర్లేదు. ఎందుకంటే డేటా అంతా వితిన్ ద ప్రైవేట్ నెట్వర్క్‌లోనే తిరుగుతుంది కాబట్టి మీకు ఆ ప్రాబ్లమ్ ఒకటి ఉండదన్నమాట. డేటా అవుట్ చార్జెస్ ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే లేటెన్సీ అనేటువంటిది ఉండదు. ఇవి 3 బెనిఫిట్స్ అండ్ అడ్వాంటేజెస్ కూడా మీకు వీపీసీ ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ యూజ్ చేయడం వల్ల అయితే వస్తున్నాయి. అండ్ వీపీసీ ప్రైవేట్ ఎండ్ పాయింట్స్‌లో మీకు 2 టైప్స్ ఆఫ్ ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అనంటే గేట్‌వే ఎండ్ పాయింట్ అండి. సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్. ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ అంటే ఏంటంటే మనకి ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అని ఏదైతే డిస్కస్ చేస్తున్నామో మీరు ఎండ్ పాయింట్ అనేటువంటిది క్రియేట్ చేసినప్పుడు ఒక ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ క్రియేట్ అవుతుంది. గేట్‌వే అంటే ఏంటి అనంటే మీకు ఇక ఇంటర్నెట్ గేట్‌వే లాంటిది గాని, నాట్ గేట్‌వే లాంటిది గాని ఏదైతే మీకు క్రియేట్ అవుతుందో అటువంటి గేట్‌వే అనేటువంటిది ఒక ఎండ్ పాయింట్ క్రియేట్ అవుతది ఫర్ దట్ సర్వీస్ అన్నమాట. అయితే ఈ గేట్‌వే ఎండ్ పాయింట్‌కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్‌కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? మనం ఏది యూజ్ చేయాలి? ఏది యూజ్ చేస్తే మనకి ఎక్కువ బెనిఫిట్‌గా ఉంటుందనేటువంటిది ఒకసారి డీటెయిల్‌గా చెక్ చేద్దాం. దెన్ వీటిపైన కూడా మనం డెమోనైతే చూద్దామండి. యెస్. ప్రతిమ గారు డిఫరెంట్ సర్వీసెస్‌కి మీరు డిఫరెంట్ ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ మీకు సర్వీస్ డిపెండెంట్ ఉంటది. అండ్ మనదీప్ గారు ఎండ్ పాయింట్స్ ఈస్ చార్జబుల్. యెస్ చార్జబుల్. ఒక్కొక్క ఎండ్ పాయింట్‌కి కూడా మీరు డేటా సో ఎంతైతే మీరు డేటా ట్రాన్స్‌ఫర్ అయితే చేస్తున్నారో దానికైతే చార్జెస్ ఉంటాయి. బట్ కంపేర్ టు మీకు ఇంటర్నెట్‌కొచ్చే కంటే కూడా మీకు తక్కువ చార్జెసే ఉంటాయి. సో ఎందుకంటే మీకోసం ఏడబ్ల్యూఎస్‌కి సంబంధించిన ప్రైవేట్ నెట్వర్క్ కేబుల్స్ అనేవి యూజ్ చేస్తున్నాడు కాబట్టి ఆ బ్యాండ్‌విడ్త్ చార్జెస్ అయితే పడతాయి. ఒకసారి గేట్‌వే ఎండ్ పాయింట్స్ గురించి చూద్దామండి. సో, గేట్‌వే ఎండ్ పాయింట్స్ అనేటువంటివి మీకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే అన్ని సర్వీసెస్‌కి మీకు గేట్‌వే ఎండ్ పాయింట్ లేదండి. గేట్‌వే అనంటేనే చూడండి ఇంటర్నెట్ గేట్‌వే అంటాము. అండ్ దెన్ నాట్ గేట్‌వే అంటామండి. సో, అక్కడ ఏంటంటే మీకు సెపరేట్ గేట్‌వేస్ క్రియేట్ అవుతాయి. సేమ్ అట్లానే ఈ ఏదైనా ఒక సర్వీస్‌కి మీరు గేట్‌వే లాంటిది క్రియేట్ చేసుకుంటే డైరెక్ట్‌గా ఆ గేట్ లోపల నుంచి మీరు కనెక్ట్ అయిపోవచ్చండి. సో, కానీ గేట్‌వేలో మీకున్నటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే డ్రాబ్యాక్ అని చెప్పలేము గానీ ఇది ఒక మనకి ఓన్లీ 2 సర్వీసెస్‌కి మాత్రమే గేట్‌వే ఎండ్ పాయింట్ అయితే అవైలబుల్‌గా ఉందండి. S3 సర్వీస్‌కి, డైనమోడిబి సర్వీస్‌కి. ఓన్లీ ఈ 2 సర్వీసెస్‌కి మాత్రమే మీకిది అవైలబుల్‌గా ఉందండి. వేరే ఏ సర్వీస్ కూడా గేట్‌వే ఎండ్ పాయింట్ లేదు. ఇవి 2 సర్వీసెస్ కావాలి అనుకుంటే మీరు గేట్‌వే ఎండ్ పాయింట్ క్రియేట్ చేసుకుంటారండి. లేదు నాకు వేరే సర్వీస్‌కి కావాలి అనుకుంటే అప్పుడు మీరు ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్‌కి వెళ్తారు. ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ వచ్చేసి మీకు అన్నీ కూడా సపోర్ట్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద సర్వీసెస్ మీకు అక్కడ సపోర్ట్ చేస్తదండి ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ వచ్చేసి. బట్ గేట్‌వే ఎండ్ పాయింట్‌లు ఇవి 2 మాత్రమే ఉంటాయి. బట్ రీసెంట్‌గా వచ్చేసి ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేశాడంటే S3 గేట్‌వే ఎండ్ పాయింట్‌తో పాటు S3 సర్వీస్‌కి ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ అనేటువంటిది కూడా యాడ్ చేసాడండి. సో, ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్‌లో మీరు S3 యూజ్ చేసుకోవచ్చు. గేట్‌వే ఎండ్ పాయింట్‌లో కూడా S3 యూజ్ చేసుకోవచ్చు. బట్ డైనమోడిబి వచ్చేసి ఓన్లీ గేట్‌వేలో ఉంటుందండి. ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్‌లో ఉంటాయి. అండ్ ఈ 2 సర్వీసే మీకు గేట్‌వేలో ఉంటాయి. వేరే ఏ సర్వీసెస్ కూడా మీకు గేట్‌వే ఎండ్ పాయింట్‌లో ఉండవు. ఇది ప్రెజెంట్ ఉన్నటువంటి రెస్ట్రిక్షన్. మేబీ ఫ్యూచర్‌లో ఏదైనా కొత్త సర్వీస్ యాడ్ చేస్తే గనుక అది మీరు ఒకసారి డాక్యుమెంటేషన్ చూస్తూ ఉంటే మీకు అప్డేట్స్ అయితే తెలుస్తూ ఉంటుంది. సో, గేట్‌వే ఎండ్ పాయింట్స్ అన్నీ కూడా మీకు డైరెక్ట్‌గా వీపీసీస్‌కి అయితే అటాచ్ చేస్తామండి. గేట్‌వే ఎండ్ పాయింట్స్ వచ్చేసి మీకు హైలీ అవైలబుల్‌గా ఉంటాయి. ఇక్కడ మీకు ఎటువంటి డౌన్ టైమ్ ఉండదు. ఎందుకంటే గేట్‌వే ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేసినప్పుడండి మీకు ఆల్ 3 అవైలబిలిటీ జోన్స్ మొత్తం ఉన్నటువంటి అన్ని అవైలబిలిటీ జోన్స్‌లో కూడా గేట్‌వే ఎండ్ పాయింట్ రిలేటెడ్ కాంపోనెంట్స్ అయితే క్రియేట్ అవుతాయి. దీనివల్ల ఏంటంటే మీకు ఏదైనా ఒక అవైలబిలిటీ జోన్‌లో ఆ ఎండ్ పాయింట్ మీకు డౌన్ అయినా, వేరొక అవైలబిలిటీ జోన్‌కి సంబంధించిన ఎండ్ పాయింట్స్ అనేవి మీకు రన్నింగ్‌లో ఉంటాయి కాబట్టి మీకు అక్కడ ప్రాబ్లమ్ అయితే రాకుండా ఉంటుంది. అట్లా మీకేంటంటే బై డిఫాల్ట్ గేట్‌వే ఎండ్ పాయింట్ అనేటువంటిది జస్ట్ మీరు ఎనేబుల్ చేసుకుంటే చాలు. ఆటోమేటిక్‌గా ఏడబ్ల్యూఎస్ వాడే హై అవైలబిలిటీ అంతా కూడా చూసుకుంటాడు. ఇది కంప్లీట్‌లీ ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ అన్నమాట. సో, ఈ గేట్‌వేకి ఎవరెవరు కనెక్ట్ అవ్వచ్చు అనేటువంటి ఎండ్ పాయింట్ పాలిసీస్ కూడా మీరు సెటప్ చేసుకోవచ్చండి. ఇప్పుడు S3కి మీరు బకెట్ పాలిసీ ఎట్లనైతే పెట్టుకుంటున్నారో, ఎండ్ పాయింట్ కూడా మీరు పాలిసీస్ అనేవి పెట్టుకోవచ్చండి. అయితే మీకు ఎండ్ పాయింట్స్ వచ్చేసి రీజినల్ అండి. మీరిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ S3 బకెట్స్ తీసుకున్నాం అనుకోండి. ముంబై రీజియన్ బకెట్స్‌కి మీరు కనెక్ట్ అవ్వాలి అనంటే, ముంబై రీజియన్‌లోనే ఎండ్ పాయింట్ క్రియేట్ చేయాలండి. ముంబై రీజియన్‌లో ఎండ్ పాయింట్ క్రియేట్ చేసి, మీరు నార్త్ విర్జీనియా రీజియన్ బకెట్‌కి కనెక్ట్ అవ్వాలంటే కనెక్ట్ అవ్వదండి. మళ్ళీ అప్పుడు మీరు సెపరేట్‌గా నార్త్ విర్జీనియా రీజియన్‌కి ఎండ్ పాయింట్ క్రియేట్ చేసుకోవాలి. సో, అటువంటి రిక్వైర్మెంట్ ఉంటుంది. అందు గురించి మనం ఏమంటామంటే ఎండ్ పాయింట్స్ ఆర్ రీజనల్ అండి. ఈ రీజియన్‌కి సంబంధించిన రిసోర్సెస్ యాక్సెస్ చేయాలి అనంటేనే మీకు ఎండ్ పాయింట్స్ అనేటువంటిది సపోర్ట్ చేస్తదండి. లేదంటే మీకు ఇక్కడ సపోర్ట్ అయితే చేయదన్నమాట. సో, అది ఒక రిస్ట్రిక్షన్ అయితే ఉంది. అండ్ దిస్ ఈస్ అబౌట్ ద గేట్‌వే ఎండ్ పాయింట్ అండి. మీకు గేట్‌వే ఎండ్ పాయింట్‌లో హై అవైలబిలిటీ అనేటువంటిది వస్తుంది. అండ్ కంప్లీట్‌లీ ఇది ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ అన్నమాట. గేట్‌వే ఎండ్ పాయింట్ మీరు యూజ్ చేసినప్పుడు
ఆటోమేటిక్‌గా రౌట్ టేబుల్‌లో కూడా ఒక రౌట్ అనేటువంటిది ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోతదండి. ఎక్కడ మీరు గేట్‌వే డిలీట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా రౌట్ టేబుల్‌లో రౌట్ డిలీట్ అయిపోతది. రౌట్ ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోతదన్నమాట. సో, ఇవన్నీ కూడా మీకు ఆటోమేటిక్‌గా వస్తాయి మీరు సెలెక్ట్ చేసిన సబ్‌నెట్‌లోకి. సో, ఒకసారి చూద్దామండి. మనం డెమో చేస్తున్నప్పుడు మనకు దీని గురించి తెలుస్తది. అండ్ వీపీసీ ఎండ్ పాయింట్స్ ఫర్ ఇంటర్ఫేస్ అండి. ఇంటర్ఫేస్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో, రెండిటి మధ్య కూడా మీకు డిఫరెన్స్ అయితే అర్థమవుతుంది. సో, ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్ కూడా మీకు ప్రైవేట్ యాక్సెస్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడానికే ఉంటుందండి ఏడబ్ల్యూఎస్ పబ్లిక్ సర్వీసెస్‌కి. కానీ మీకు ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ ఏంటంటే హై అవైలబిలిటీ కాదండి. ఇది గేట్‌వే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్‌లు ఏంటంటే మీకు మీ సబ్‌నెట్‌లో మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి సబ్‌నెట్‌లో ఒక ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. బై డిఫాల్ట్ ఇది మీకు ఒకటే క్రియేట్ అవుతదండి. మీకు హై అవైలబిలిటీ అనేటువంటిది కావాలి అనుకుంటే 3 డిఫరెంట్ సబ్‌నెట్స్‌లో 3 డిఫరెంట్ ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ మీరు మాన్యుయల్‌గా చేసుకోవాలండి. అటువంటి హై అవైలబిలిటీ అనేటువంటిది మీకు గేట్‌వేలో ప్రొవైడ్ అయ్యే హై అవైలబిలిటీ ఇక్కడ ఉండదన్నమాట. ఎక్స్‌ప్లిసిట్‌గా మీరు ఇంకొక 2 ఈఎన్ఐస్ అనేటువంటివి మీరు క్రియేట్ చేస్తేనే 3 అవైలబిలిటీ జోన్స్‌లో కూడా ఉంచుదాం. అందు గురించి మనం స్పెసిఫిక్ టు సబ్‌నెట్ అని చెప్తున్నామండి. హై అవైలబిలిటీ ఉండదు అని చెప్తున్నాం. సెకండ్ థింగ్ ఏంటంటేనండి, మీకు ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ అంటే ఎవ్రీ ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్‌కి కూడా సెక్యూరిటీ గ్రూప్ అనేటువంటిది వస్తుందండి. ఇక్కడ మీకు రౌట్ టేబుల్ చేంజెస్ అవసరం లేదు గానీ, ఎందుకంటే ఇది గేట్‌వే లాంటిది కాదు కాబట్టి, జస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ సెక్యూరిటీ గ్రూప్‌లో ఏ పోర్ట్ మీద అయితే మీకు ఏడబ్ల్యూఎస్ సర్వీస్‌కి కనెక్ట్ అవుతున్నారో, ఆ పోర్ట్స్‌ని మీరు ఓపెన్ చేసుకుంటే సరిపోతదండి. నార్మల్లీ మీరేంటంటే వితిన్ ద సెక్యూరిటీ గ్రూప్‌లోనే అదే సెక్యూరిటీ గ్రూప్‌ని మీరు ఆల్ ట్రాఫిక్ పెట్టేసుకున్నప్పుడు ఏంటంటే ఏడబ్ల్యూఎస్ సర్వీస్‌కి మీరు కనెక్ట్ అయ్యేటువంటి పాసిబిలిటీ వస్తుంది. ఎందుకంటే అది ఏ పోర్ట్ మీద కనెక్ట్ అవుతదో మనకు తెలీదు కదండీ మోస్ట్‌లీ. లేదంటే ఏడబ్ల్యూఎస్ డాక్యుమెంటేషన్ చెక్ చేసినా ఏ పోర్ట్ మీద కనెక్ట్ అవుతది అనేటువంటిది వాడు ఇస్తాడు. ఒకవేళ తెలియనప్పుడు మనం ఆల్ ట్రాఫిక్ పెట్టేసుకొని సెల్ఫ్ రిఫరెన్స్ చేసుకున్నప్పుడైతే పాసిబిలిటీ ఉంటదండి. సో, హై అవైలబిలిటీ కావాలి అనంటే మీరు ఇంకొక ఎండ్ పాయింట్ యాడ్ చేసుకుంటారు. వేరొక సబ్‌నెట్ సెలెక్ట్ చేసుకొని, ఆ సబ్‌నెట్‌లో వేరు వేరు ఎండ్ పాయింట్స్ అయితే యూజ్ చేసుకుంటారండి. అట్లా మీకు హై అవైలబిలిటీ అయితే ఉంటది. నెట్వర్క్ యాక్సెస్ అంతా కూడా మీకు సెక్యూరిటీ గ్రూప్స్‌ని బేస్ చేసుకొని పోర్ట్ నంబర్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతూ ఉంటే ఇక్కడ అలౌ చేస్తారు. మీకు అలౌ అవుతుంది. సేమ్ లైక్ గేట్‌వే ఎండ్ పాయింట్స్ లాగానే ఇక్కడ కూడా మీకు ఎండ్ పాయింట్ పాలిసీస్ ఉంటాయండి. బకెట్ పాలిసీస్ అప్లై చేసినట్టు వాటి ద్వారా కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవి ఓన్లీ కూడా మీకు టీసీపీ అండ్ ఐపీవీ4 మీద మాత్రమే సపోర్ట్ చేస్తదండి. ఐపీవీ6 రిలేటెడ్ సర్వర్స్‌కి మీకు ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ అయితే సపోర్ట్ చేయదు. సో, ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ లేనప్పుడు మీరు ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ క్రియేట్ చేసుకోవచ్చు. గేట్‌వే ఎండ్ పాయింట్స్ వచ్చేసి మీకు హైలీ అవైలబుల్‌గా ఉంటాయి. సెకండ్ థింగ్ వచ్చేసి మీకు సెక్యూరిటీ గ్రూప్స్ అక్కర్లేదు అక్కడ. రౌట్ టేబుల్ ఆటోమేటిక్‌గా వాడే యాడ్ చేసుకుంటాడు. మనం ఏమి యాడ్ చేయక్కర్లేదు. అండ్ ఇటువంటి టీసీపీ రెస్ట్రిక్షన్స్, ఐపీవీ4 రెస్ట్రిక్షన్స్ మీ గేట్‌వే ఎండ్ పాయింట్స్‌లో అయితే లేవండి. కానీ అక్కడ ఎండ్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఇవి రెండిటి మధ్య ఒక డిఫరెన్సెస్. ఇంకోటేంటంటే ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ అన్ని సర్వీసెస్‌కి సపోర్ట్ చేస్తది. గేట్‌వే ఎండ్ పాయింట్స్ ఓన్లీ 2 సర్వీసెస్‌కి మాత్రమే సపోర్ట్ చేస్తది. సో, ఒకసారి ఇందులో కీ పాయింట్స్ చూద్దామండి. సో, ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్‌లో వచ్చేసి సో, ప్రైవేట్ ఎండ్ పాయింట్స్‌కి, ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్‌కి వచ్చేసండి ఇప్పుడు మీరు గేట్‌వే ఎండ్ పాయింట్స్ అనుకోండి. ఎస్3 కనెక్ట్ అవ్వాలంటే మీరు ప్రీవియస్‌గా ఎట్లనైతే కనెక్ట్ అయ్యారో ఇప్పుడు కూడా అట్లనే కనెక్ట్ అవ్వచ్చండి. ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు. కానీ మీరు ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ యూజ్ చేస్తున్నారు అనంటే మీకు సెపరేట్‌గా ఒక న్యూ ఎండ్ పాయింట్ వస్తదండి. ఈ న్యూ ఎండ్ పాయింట్ మీరు యూజ్ చేసినప్పుడే ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ ద్వారా పర్టిక్యులర్ సర్వీస్‌కి మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఇది మనం ఎస్3 పైన డెమో చేస్తామండి. ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్, గేట్‌వే ఎండ్ పాయింట్స్ తోటి. అప్పుడు ఈ డిఫరెన్స్ అనేది మీకు అర్థమవుతుందన్నమాట. సో, ఎవ్రీ ఎండ్ పాయింట్‌కి కూడా సెపరేట్ యూఆర్ఎల్ వస్తుందండి. ఇట్లా మీకు యూఆర్ఎల్ అయితే ఉంటుంది. ఈ యూఆర్ఎల్ యూజ్ చేసినప్పుడే ప్రైవేట్‌గా మీరు కనెక్ట్ అవుతారనమాట. ఇంటర్నెట్ లేకపోయినా మీరు కనెక్ట్ అవ్వగలరు. సో, చూద్దామండి. సో, ఎండ్ పాయింట్ సో, ఇవి కూడా మనకు రీజనల్ డీఎన్ఎస్ ఉంటది. జోనల్ డీఎన్ఎస్ ఉంటది. అంటే ఏ జోన్‌కి ఆ జోన్‌కి సెపరేట్ డీఎన్ఎస్ వస్తా ఉంటది. సో, వాటి బట్టి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే గ్లోబల్‌గా కావాలనుకుంటే మీరు రీజనల్ డీఎన్ఎస్ అనేటువంటిది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చండి. ఇవి 2 పాసిబిలిటీస్ కూడా మనకుంటాయండి. ఒకసారి ఈ రెండిటి పైన డెమో చేద్దాం. సో, డెమో చేసేటప్పుడు ఎస్3 సర్వీస్‌ని అయితే కనెక్ట్ అవుదామండి ప్రైవేట్‌గా. కనెక్ట్ అవుతున్నప్పుడు వాటిని ఎట్లా యాక్సెస్ చేయగలుగుతున్నాం అనేటువంటిది చెక్ చేద్దాం. సో, బిఫోర్ థట్ నేను మీకు ఒకసారి క్లౌడ్ ఫార్మేషన్ డిప్లాయ్ చేశాను కాబట్టి, ఆ క్లౌడ్ ఫార్మేషన్ అనేది ఎట్లా క్రియేట్ అవుతుంది అనేటువంటిది ఒకసారి చెక్ చేద్దాం. సో, ఒకసారి అందులో ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం ఇప్పటిదాకా మాన్యుయల్‌గా వీపీసీస్ అన్ని కూడా క్రియేట్ చేసామండి. అండ్ ఫస్ట్ టైమ్ మనం ఆటోమేటెడ్‌గా క్లౌడ్ ఫార్మేషన్ వేతోనైతే మనం ఇవి డిప్లాయ్ చేయబోతున్నాం. సేమ్ అదే టెంప్లేట్ మీకు కూడా షేర్ చేస్తాను నేను. బట్ బిఫోర్ థట్ ఒకసారి నేను టెంప్లేట్‌లో ఏముంది అనేటువంటిది మీకు చూపిస్తాను. సో దట్ మీకు కూడా ఒక ఐడియా అనేటువంటిది వస్తుందన్నమాట. సో ఇది చెక్ చేస్తే మీకు వీపీసీ ఎండ్ పాయింట్స్ డెమో బేస్ అని చెప్పేసి ఒక యామెల్ ఫైల్ అయితే నేను మీకు షేర్ చేస్తానండి. సో అందులో మీకు చూస్తే ఇన్ఫర్మేషన్ వచ్చేసి మొత్తం సెక్షన్స్ చూడండి. ఫస్ట్ సెక్షన్ చెక్ చేద్దాం. డిస్క్రిప్షన్ కనిపిస్తుంది. డిస్క్రిప్షన్‌లో ఏం యాడ్ చేశానంటే బేస్ వీపీసీ టెంప్లేట్, సమ్ వి3, సమ్ డిస్క్రిప్షన్. సో, మిగతా సెక్షన్స్ చెక్ చేస్తే పారామీటర్స్ ఒకటుంది. రిసోర్సెస్ ఒకటుంది. సో, ఏడబ్ల్యూఎస్ రిసోర్సెస్ ఏమేమి క్రియేట్ అవ్వాలో అవన్నీ రిసోర్సెస్‌లో ఉంటాయని మనకు తెలుసు. పారామీటర్స్‌లో ఏముంది అనంటే చెక్ చేద్దామండి. లేటెస్ట్ ఏఎంఐ ఐడీ. సో, ఇది మన సిస్టమ్స్ పారామీటర్ స్టోర్ నుంచి కూడా పుల్ చేసుకుంటున్నాం కాబట్టి దీనికి సంబంధించిన ఇమేజ్ వచ్చేసి మనం బేసికల్లీ ఏ EC2 లాంచ్ చేయాలన్నా మీకు ఏఎంఐ ఐడీ కావాలండి. సో, ఏఎంఐ ఐడీ కావాలి అనంటే మనం ఏఎంఐ ఐడీ యాడ్ చేయాలి. కానీ మనం ఏఎంఐ ఐడీ యాడ్ చేయకుండా సంథింగ్ ఏదో యాడ్ చేస్తున్నాం.
ఎస్ఎస్ఎం పారామీటర్కి సంబంధించిన ఒక పారామీటర్ అయితే యాడ్ చేస్తాం. ఎందుకంటే ఈ ప్లేస్లో మీకు ఏడబ్ల్యూఎస్ ఎప్పుడు లేటెస్ట్ ఏఎంఐ రిలీజ్ చేసినా ఆ ఏఎంఐ ఐడి మీకు ఈ ప్లేస్లో ఉంటుంది. సో అక్కడ నుంచి మనం డైరెక్ట్గా రిఫర్ చేస్తున్నాం కాబట్టి సో ఈ టెంప్లెట్ నేను ఇప్పుడు డిప్లాయ్ చేసిన వర్క్ అవుతుంది, ఒక 1 మంత్ తర్వాత డిప్లాయ్ చేసిన వర్క్ అవుతుంది, ఒక 1 ఇయర్ తర్వాత చేసిన వర్క్ అవుతుంది. ఎందుకు వర్క్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా ఏడబ్ల్యూఎస్ వాడు దీని కింద ఉన్నటువంటి ఏఎంఐ ఐడిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటాడు కాబట్టి నేను టెంప్లెట్ డిప్లాయ్ చేసినప్పుడల్లా అది కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది. లేదు ఇట్లా కాదు అనుకుంటే మీరు డైరెక్ట్గా ఏఎంఐ ఐడిని కూడా మీరు పెట్టొచ్చండి. మనం ఏదైతే లైనెక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నామో అమెజాన్ లైనెక్స్ రిలేటెడ్ సేమ్ అదే కెర్నల్ వెర్షన్ ఉన్నటువంటి ఏఎంఐ ఐడి మీరు డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఆప్షన్ కూడా ఉంది. సో ఈ లేటెస్ట్ ఏఎంఐ ఐడిని కింద మనం సర్వర్ క్రియేట్ చేస్తున్నప్పుడు అయితే అక్కడ రిఫర్ చేస్తాం. సో రీసోర్సెస్లోకి వెళ్దాం. సో చూడండి మొత్తం అన్ని కూడా నేను మినిమైజ్ చేసి అయితే పెట్టాను. VPC క్రియేట్ చేయడానికి ఇదండి. అండ్ దెన్ రౌట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. రౌట్ టేబుల్ని సబ్నెట్స్కి అసోసియేట్ చేస్తున్నామండి. అండ్ DB రిలేటెడ్ సబ్నెట్స్ 3 సబ్నెట్స్, అప్లికేషన్ టైర్ రిలేటెడ్ సబ్నెట్స్ 3 సబ్నెట్స్ ఇన్ 3 అవైలబిలిటీ జోన్స్, వెబ్ టైర్ సబ్నెట్స్ అండ్ సెక్యూరిటీ గ్రూప్ అండి. ఆ సెక్యూరిటీ గ్రూప్లో ఒక రూల్ అనేటువంటిది కూడా ఇక్కడ యాడ్ చేస్తాం. ఒక ప్రైవేట్ EC2 క్రియేట్ చేస్తున్నాం అండ్ EC2 రోల్ క్రియేట్ చేస్తామండి. EC2 ఇన్స్టెన్స్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తాం. నేను మీకు ఆల్రెడీ చెప్పాను EC2 రిలేటెడ్గా రోల్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు కన్సోల్ ద్వారా క్రియేట్ చేస్తేనే మీకు ప్రొఫైల్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. మీరు అది క్లౌడ్ ఫార్మేషన్ నుంచి క్రియేట్ చేసిన, CLI నుంచి క్రియేట్ చేసిన, ప్రోగ్రామేటిక్గా క్రియేట్ చేసిన ఇన్స్టెన్స్ ప్రొఫైల్ని మీరు సపరేట్గా క్రియేట్ చేసుకోవాలి. లేదంటే మీకు పర్టికులర్ సర్వర్కి మీరు అటాచ్ చేయలేరు అనమాట. దెన్ ఒక S3 బకెట్ క్రియేట్ చేస్తున్నామండి. అండ్ ఇక్కడ మీరు చెక్ చేస్తే సమ్ ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేస్తాం. బట్ ఇవి మనం ఇప్పుడు డిస్కస్ చేయం. ఇవి ఏంటంటే SSM రిలేటెడ్ ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్ కన్సోల్ చూపిస్తున్నప్పుడు ఇవి మనం ఎందుకు యూస్ చేస్తాం అనేటువంటి నేను మీకు చూపిస్తానండి. బట్ బిఫోర్ దట్ ఒకసారి ఇందులో ఏముంది అనేటువంటి చెక్ చేద్దాం. VPC చూడండి. VPC లోపల ఏం మెన్షన్ చేస్తాం అంటే CIDR బ్లాక్ మెన్షన్ చేస్తాం. సో 10.16.0.16 సో ఇది పెడుతున్నాం. సో DNS సపోర్ట్ ఎనేబుల్ చేస్తాం. DNS సోర్స్ నేమ్స్ రెజల్యూషన్ కూడా మనం ఎనేబుల్ చేస్తాం. సో ట్రూ పెడితే ఎనేబుల్ అవుతుంది, ఫాల్స్ పెడితే డిసేబుల్. సో ఎంత రిఫరెన్స్ నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను అని అంటే ఇదేం నేను బయట నుంచి ఎక్కడి నుంచి రాయలేదండి. మనకి AWS లో క్లౌడ్ ఫార్మేషన్ VPC క్రియేట్ చేయాలంటే ఉన్నటువంటి పారామీటర్స్ ఏంటి, ఆ పారామీటర్స్ లో మనకి ఏవి మ్యాండేటరీ ఉన్నాయి అవి తీసుకుని యాడ్ చేసినవే తప్ప ఇవి మనం ఎక్కడి నుంచో తీసుకొచ్చైతే చేయాలి. మనం వేరే సెషన్ చేద్దామండి క్లౌడ్ ఫార్మేషన్ మీద. సో అందులో మొత్తం ఈ రిఫరెన్స్ అనేటువంటిదంతా VPC క్రియేట్ చేయాలంటే ఎట్లా తెచ్చుకోవాలి, EC2 క్రియేట్ చేయాలంటే ఎట్లా తెచ్చుకోవాలి, సో ఓన్గా కూడా ఒక టెంప్లెట్ అనేది క్రియేట్ చేసి మొత్తం వేరే డెమోలోనైతే మనం చెక్ చేద్దాం. బట్ VPC అండ్ ఇది వచ్చేసి రౌట్ టేబుల్ క్రియేట్ చేయడానికి అండి. రౌట్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ప్రీవియస్ VPCలో క్రియేట్ చేయాలి కాబట్టి VPC రిఫరెన్స్ పెడుతున్నాను. రిఫరెన్స్ అని ఏంటంటే ఆల్రెడీ క్రియేట్ అయినటువంటి రీసోర్స్ యొక్క రిఫరెన్స్ తీసుకొస్తుంది అనమాట. సో అది సెలెక్ట్ చేస్తున్నామండి. దెన్ సబ్నెట్ 1 చూడండి, DB సబ్నెట్కి /20 పెడుతున్నాం ఇక్కడ. అండ్ సబ్నెట్ నేమ్ వచ్చేసి అండ్ అవైలబిలిటీ జోన్ అండి. అగైన్ రిఫరెన్స్ వచ్చేసి ఇట్లా మీకు ఎవ్రీ సబ్నెట్కి కూడా సబ్నెట్ రిలేటెడ్ CIDR కనిపిస్తుంది, సబ్నెట్ నేమ్ కనిపిస్తుంది, VPC కనిపిస్తుంది, అవైలబిలిటీ జోన్ కనిపిస్తుంది. ఇవి 3 సబ్నెట్స్ కూడా ఇట్లా. అండ్ సేమ్ ఇక్కడ రౌట్ టేబుల్ కూడా చెక్ చేయండి. రౌట్ టేబుల్ వచ్చేసి మీరు వెబ్ ఏ అటాచ్ చేస్తున్నారు, వెబ్ బికి అటాచ్ చేస్తున్నారు, వెబ్ సికి అటాచ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎక్కడా కూడా రౌట్ టేబుల్లో మీరు ఇంటర్నెట్ గేట్వే మీకు లేదు, NAT గేట్వే కూడా మీకు లేదండి. అందు గురించి మనం దీన్ని ఏమని కాల్ చేస్తాం అంటే ప్రైవేట్ EC2 అని కాల్ చేస్తాం. ప్రైవేట్ EC2లో మీరు చెక్ చేస్తే సో T2 మైక్రో లాంచ్ చేస్తున్నామండి. లేటెస్ట్ AMI ఐడి దాన్ని మన పారామీటర్స్ ఏదైతే ఇచ్చామో దాన్ని ఇక్కడ రిఫరెన్స్ చేసుకుంటున్నాం. అండ్ కింద ఏదైతే IAM రోల్ క్రియేట్ చేస్తున్నామో ఈ రోల్ని మనం ఇక్కడ ఇన్స్టెన్స్ ప్రొఫైల్లో యాడ్ చేస్తున్నాం. సబ్నెట్ సెలెక్ట్ చేస్తున్నాం, సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ చేస్తున్నామండి. సెక్యూరిటీ గ్రూప్ ఒకసారి మీరు చెక్ చేస్తే డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్లో ఏ పోర్ట్ ఓపెన్ చేస్తున్నాం 0265535 అన్ని పోర్ట్స్ ఓపెన్ చేస్తున్నామండి. కానీ సేమ్ సెక్యూరిటీ గ్రూప్ అదే సెక్యూరిటీ గ్రూప్ మనం ఓపెన్ చేసుకుంటాం ఫర్ ద ఆల్ ట్రాఫిక్. సో ఇందులో ఈ EC2 ఇన్స్టెన్స్ కి పబ్లిక్ IP లేదు. మీరు ఒకసారి డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే ఈ EC2 ఇన్స్టెన్స్ కి అసలు ఇంటర్నెట్ గేట్వేనే లేదు, లేదా NAT గేట్వే రెండు కూడా లేవండి. సో కాబట్టి EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ ద్వారా మనకు కనెక్ట్ అవ్వలేదు, లేదా పబ్లిక్ IP అనేటువంటిది లేదు కాబట్టి మొబైల్ ఎక్స్టర్మ్ యూజ్ చేసుకుని కానీ ఆర్ఎల్స్ మనకి పుట్టి యూజ్ చేసుకుని కానీ కూడా మనకు కనెక్ట్ అవ్వలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే పోర్ట్ నెంబర్ 22 అనేటువంటిది కూడా నేను నా IPకి ఓపెన్ చేయలేదండి. ఇక్కడ మీరు ఇందులో చెక్ చేస్తే నేను డిఫాల్ట్ సేమ్ సెక్యూరిటీ గ్రూప్ నేను అలౌ చేయమని చెప్తున్నాను తప్ప నా IPకో లేదంటే 0.0కో కూడా మనం ఇక్కడ ఓపెన్ చేయమని చెప్పాలి. సో ప్రీవియస్గా ఇన్స్టెన్స్ కనెక్ట్ ఏవైతే కండిషన్స్ కావాలని చెప్పుకుంటున్నామో ఆ కండిషన్స్ ఏవి కూడా ఇక్కడ మీకు సాటిస్ఫై కాలే. కానీ ఇది మనకు కనెక్ట్ అయ్యేటువంటి ఆప్షన్ వస్తుంది. ఎట్లా వస్తుంది అని అంటే సెషన్ మేనేజ్ ద్వారా మనకు కనెక్ట్ అవుతాం. ఇక్కడ మీరు EC2 ఇన్స్టెన్స్ ప్రొఫైల్ ద్వారా మనకి SSM పర్మిషన్స్ ఏవైతే కావాలో ఆ పర్మిషన్స్ అన్ని కూడా మీరు ఇక్కడ EC2 రోల్ క్రియేట్ చేస్తున్నప్పుడు సో చూడండి, ట్రస్ట్ వచ్చేసి EC2.amazonaws.com EC2 సర్వీస్కి ఇస్తున్నాము. పాలసీ వచ్చేసి SSM రిలేటెడ్ పర్మిషన్స్ అన్ని కూడా SSMకి సంబంధించిన పర్మిషన్స్ అన్ని కూడా మీకు ఇందులోనైతే ప్రొవైడ్ అవుతున్నాను. అండ్ దెన్ మనం S3 కనెక్ట్ అవుదాం అనుకుంటున్నాం కాబట్టి S3 పర్మిషన్స్ కూడా ఈ రోల్లోనే ప్రొవైడ్ చేస్తాం.
అండ్ ఈ ప్రొఫైల్ని తీసుకువెళ్ళి EC2కి అటాచ్ చేస్తాం కాబట్టి EC2కి సెషన్ మేనేజ్ ద్వారా కనెక్ట్ అయ్యేటువంటి ఆప్షన్ అయితే మనకి ఇక్కడ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీరు సర్వర్లో కూడా ఏజెంట్ అనేటువంటిది ఇన్స్టాల్ చేసుకోవాలి. బట్ అమెజాన్ లైనక్స్కి ఏంటంటే డిఫాల్ట్గా SSM ఏజెంట్ అనేటువంటిది సర్వర్లోనే వస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనం ఎక్స్ప్లిసిట్గా ఇన్స్టాల్ చేయక్కర్లేదు. బట్ మీరు ఉబుంటూ లాంటిది కానీ వేరే ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా తీసుకుంటే ఆర్ఎస్ చేయాలి, కానీ అందులో మీరు మాన్యువల్గా ఇన్స్టాలేషన్ చేయాల్సి అయితే వస్తుంది ఏజెంట్ అనేటువంటి. సో ఒకసారి మనం ఇదే టెంప్లెట్ ఆల్రెడీ డిప్లాయ్ చేసాం కాబట్టి సో కన్సోల్లో సో టెంప్లెట్ అయితే క్రియేషన్ కంప్లీట్ అయింది. డైరెక్ట్గా మనం ఏం చేద్దామనంటే EC2 ఇన్స్టెన్స్కి వెళ్దాం. రీసోర్సెస్లో ప్రైవేట్ EC2. సో ప్రైవేట్ EC2 వచ్చింది. సో దీన్ని ఇప్పుడు ఒకసారి సెక్యూరిటీ గ్రూప్ చూద్దామండి. సెక్యూరిటీ గ్రూప్ ఓకే. సెక్యూరిటీ గ్రూప్‌లో పోర్ట్ నెంబర్ 80, పోర్ట్ నెంబర్ 22 కూడా వస్తుంది. ఒకసారి చెక్ చేస్తాను. ఓకే. సో ఈ బేసికల్లీ మనం సర్వర్ క్రియేట్ చేస్తున్నప్పుడే, సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తున్నప్పుడే పోర్ట్ నెంబర్ 22 అండ్ 80 ఇవి కూడా ఉన్నాయండి. బట్ పోర్ట్ నెంబర్ 22 అనేటువంటిది నేను 0.0కి రిమూవ్ చేసేస్తాను. ఎందుకంటే మన సెషన్ మేనేజర్ ద్వారా కనెక్ట్ అవుతాం కాబట్టి. సో దట్ మనకి ఇది లేకపోయినా కనెక్ట్ అవుతది అనేటువంటి క్లారిటీ మీకు కూడా వస్తుంది. అండ్ IAM రోల్ చెక్ చేస్తే VPC ఎండ్ పాయింట్స్ డెమో రోల్, security groups, inbound rule, remove that port number 22. Removed. Save rules. సో పోర్ట్ నెంబర్ 22 ఓపెన్లో లేదు, బట్ స్టిల్ మనం సర్వర్కి కనెక్ట్ అవుదాం. సో ప్రైవేట్ EC2 క్లిక్ ఆన్ కనెక్ట్. మీకు పబ్లిక్ IP లేదు, పబ్లిక్ సబ్నెట్ లేదు, ఏది లేదు కాబట్టి 22 పోర్ట్ కూడా ఓపెన్లో లేదు కాబట్టి మీకు EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ అనేటువంటిది కనెక్ట్ అవ్వదు. కింద మీకు బటన్ కూడా రాదండి. సో ఇటువంటి సినారియోస్లో మీకు సెషన్ మేనేజర్ అనేటువంటిది హెల్ప్ అవుతుంది. ఇది మీరు చెక్ చేస్తే చూడండి, ఇది ఎనేబుల్ వచ్చింది. ఎందుకని అంటే మీకు మనం ఒకటి IAM రోల్ అటాచ్ చేస్తున్నాం అండ్ SSM పర్మిషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఈ ఆప్షన్ అయితే వస్తుంది. సో క్లిక్ ఆన్ కనెక్ట్. సో చూస్తే ప్రైవేట్ సబ్నెట్లో ఉన్నటువంటి సర్వర్కి వితౌట్ VPN, వితౌట్ డైరెక్ట్ కనెక్ట్ మనం కనెక్ట్ అవ్వగలిగామండి. సో మనకి ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏంటంటే సెషన్ మేనేజర్. వన్ ఆఫ్ ద సెక్యూర్ వేస్లో కనెక్ట్ అవ్వాలి అన్న మీరు సెషన్ మేనేజర్ అనేటువంటి యూస్ చేసుకోవచ్చు. సో లెట్ us ఎంటర్ హియర్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి sudo -i ఇంటర్నెట్ కనెక్ట్ లేదండి, ఎందుకంటే ఇందులో మనకి ఇంటర్నెట్ గేట్వే మనం అటాచ్ చేయలేదు. ఫస్ట్ ఒకసారి ఏం చేద్దామంటే AWS S3 LS చేయండి. IAM రోల్ ఉంది కాబట్టి క్రెడెన్షియల్స్ మళ్ళీ మనం కాన్ఫిగర్ చేయక్కర్లేదు. బట్ మీరు AWS S3 LS చేస్తే మీకు ఏం రావట్లే. ఎందుకు రావట్లేదండి? సో ఎందుకంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు కాబట్టి మీకు రావట్లేదు. సేమ్ పింగ్ చేద్దాము. పింగ్ స్పేస్ google.com. సో గూగుల్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. సో ఇంటర్నెట్ లేదనేటువంటిది అయితే మనకి క్లారిటీ ఉంది. ఇప్పుడు ఏం చేద్దామనంటే VPC లోపలికి వెళ్ళి VPCలో మీకు ఎండ్ పాయింట్స్ అనేటువంటిది కనిపిస్తుంది. ఈ ఎండ్ పాయింట్ సెక్షన్లో క్రియేట్ ఎండ్ పాయింట్, మీరు టెంప్లెట్ అప్లై చేసినప్పుడు ఈ 3 ఎండ్ పాయింట్స్ కూడా క్రియేట్ అవుతాయండి క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్. సో కాబట్టి కంగారు పడద్దు దీనికి. సో క్రియేట్ ఎండ్ పాయింట్, S3 ఎండ్ పాయింట్, S3 గేట్వే అని పెట్టుకోండి. AWS సర్వీసెస్కి కాబట్టి AWS సర్వీస్ చూస్ చేస్తున్నాను. EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ కూడా మీరు కనెక్ట్ అవ్వాలి అనుకుంటే ఇది మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. బట్ ఇది మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు దీని గురించి. బట్ AWS సర్వీస్ గురించి మనం చెక్ చేద్దామండి. సో చూస్తే మీకు 144 ఉన్నాయి మొత్తం. బట్ ఇందులో S3 అనేటువంటిది ఫిల్టర్ చేస్తే మీకు 3 వస్తున్నాయండి. సో S3 సెలెక్ట్ చేద్దాం. S3 సెలెక్ట్ చేసినప్పుడు మీకు 2 టైప్స్ వస్తున్నాయి, గేట్వే, ఇంటర్ఫేస్. S3లో మాత్రం 2 సపోర్ట్ చేస్తుంది. DynamoDB గేట్వే ఒకటే సపోర్ట్ చేస్తుంది. రిమైనింగ్ అన్ని సర్వీస్ కూడా మీకు ఇంటర్ఫేస్ సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ మనం గేట్వే క్రియేట్ చేద్దాం. గేట్వే ఎండ్ పాయింట్ VPC సెలెక్ట్ చేసుకోండి. కస్టమ్ VPC ఎండ్ పాయింట్స్. ఏ రౌట్ టేబుల్లో మీకు రూట్ అనేటువంటిది అప్డేట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సర్వర్కి వెళ్ళి చెక్ చేద్దామండి. మన సర్వర్ ఏ సబ్నెట్లో ఉంది. ఇన్స్టెన్సెస్, ప్రైవేట్ EC2, నెట్వర్కింగ్లో సబ్నెట్ ఐడి చెక్ చేయండి. SN app A అండ్ విచ్ ఎండ్స్ విత్ DDD67. VPCలోకి వెళ్ళండి. సో విచ్ ఎండ్స్ విత్ DDD67. ఓకే, రౌట్ టేబుల్ కదా. సో ఈ సబ్నెట్లోకి వెళ్ళండి.
సబ్నెట్లోకి వెళ్తే సబ్నెట్కి అటాచ్ అయిన రౌట్ టేబుల్ కనిపిస్తుంది కదా, సో ఆ రౌట్ టేబుల్ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ ఏడబ్ల్యూఎస్ వాడే రౌట్ అప్డేట్ చేస్తాడండి. సో రౌట్ టేబుల్లో మీరు చెక్ చేస్తే E1B2E విచ్ ఎండ్స్ విత్ E1B2E, ఇక్కడ కూడా విచ్ ఎండ్స్ విత్ E1B2E అనేటువంటి సబ్నెట్లో క్రియేట్ అయింది. సో ఇది సెలెక్ట్ చేసుకోండి, లేదా రెండు మీరు సెలెక్ట్ చేసిన రెండిట్లో కూడా మీకు రూట్ అనేటువంటి క్రియేట్ అవుతుంది. ఏదైనా పాలసీ ఉంటే మీరు పాలసీ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అండి, లేదా ఫుల్ యాక్సెస్ ఇచ్చేయచ్చు. కస్టమ్ అయితే మీరు పాలసీ అప్లై చేసుకోవచ్చు బకెట్ పాలసీలో. క్రియేట్ ఎండ్ పాయింట్. ఇప్పుడు మీరు ఎండ్ పాయింట్ క్రియేట్ చేశారు కాబట్టి చూద్దాం ఇది క్రియేషన్ కంప్లీట్ అయ్యాక. ఇది మీకు గేట్వే ఎండ్ పాయింట్ అండి, మనం క్రియేట్ చేస్తుంది S3 గేట్వే ఎండ్ పాయింట్. మీకు డైరెక్ట్గా అవైలబుల్గా వచ్చేస్తుందండి. ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ అయితే మీకు కొంచెం టైం అయితే పడుతుంది. సో ఒకసారి రౌట్ టేబుల్ కూడా చెక్ చేద్దాం. ఈ రౌట్ టేబుల్కి వెళ్దామండి, సబ్నెట్కి అటాచ్ అయిన రౌట్ టేబుల్కి. రౌట్ టేబుల్లో చెక్ చేస్తే మీకు ఈ VPC ఎండ్ పాయింట్ టార్గెట్ తోటి ఒక రౌట్ అయితే ఆటోమేటిక్గా యాడ్ అయింది. ఈ టార్గెట్లో ఏముంది అనేటువంటి కనుక మీరు చెక్ చేస్తే AWS S3కి సంబంధించిన IP అడ్రసెస్ అన్ని కూడా మీకు ఇక్కడ ఉంటాయండి. సో చూడండి, ప్రిఫిక్స్ నేమ్ లిస్ట్ కూడా అమెజాన్ AWS.AP South 1 S3 ముంబై రీజన్కి సంబంధించినటువంటి IP అడ్రసెస్ అన్ని కూడా ఇవ్వండి, పబ్లిక్ IP అడ్రసెస్ ఇవన్నీ కూడా. ఈ రేంజెస్లో ఎప్పుడైతే మీరు VPC నుంచి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారో ఇవన్నీ కూడా ప్రైవేట్ S3కి తీసుకెళ్తాను. సో అట్లా ఏమవుతుందంటే మీకు ప్రైవేట్గా మీరు కనెక్ట్ అవుతారండి. ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఏం చేంజెస్ చేయాలి, గేట్వే క్రియేట్ చేయడం తప్ప. ఓకే, డైరెక్ట్ మనం EC2కి వెళ్దాం, సెషన్ మేనేజర్లోకి. Ctrl+C, అగైన్ AWS S3LS చేద్దామండి. సో ఐ థింక్ S3LS చేస్తే రాదు. S3LS అండ్ ఒక రీజియన్ కూడా మెన్షన్ చేద్దామండి, S3 రీజియన్ AP-South-1. సో చూస్తే ఇప్పుడు మీకు వచ్చిందండి. ఎట్లా వచ్చింది అని అంటే, ఇందాక ఎందుకు రాలేదంటే S3 గ్లోబల్ ఎండ్ పాయింట్కి వెళ్ళిపోయిందండి కాల్. ఎందుకంటే మనకి VPC ఎండ్ పాయింట్స్ అనేవి రీజనల్ కాబట్టి మీరు ఏ రీజన్ అయితే ఎండ్ పాయింట్ క్రియేట్ చేస్తారో ఆ రీజన్ మెన్షన్ చేసినప్పుడే మీకు డీటెయిల్స్ అయితే వస్తాయండి. అగైన్ ఇవన్నీ బకెట్స్లో కూడా మీకు ముంబై బకెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బకెట్స్కి మాత్రమే మీరు S3LS చేయొచ్చండి. సో చేద్దాం, AWS S3LS S3:// సో ఇప్పుడు ఈ బకెట్ ముంబైలో ఉంది కాబట్టి మీకు బై డిఫాల్ట్గా ముంబైలో ఉన్న ఫైల్స్ అన్ని కూడా లిస్ట్ చేస్తున్నాను. ఇట్లా మీకు వేరే రీజన్ బకెట్ ఏదైనా ఉంటే కనుక మీకైతే లిస్ట్ చేయదండి. సో ఇట్లా మనకి ఎటువంటి చేంజెస్ లేకుండా డిఫాల్ట్గా మీరు S3 ఎట్లయితే యూస్ చేస్తారో అట్లానే మీరు యూస్ చేసుకోవచ్చు. ఎటువంటి డిఫరెన్స్ కూడా మీకు ఇక్కడైతే ఉండదండి. సో ఇట్లా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అనేటువంటి మన గేట్వే ఎండ్ పాయింట్స్లో ఉంటుంది. సో మనం ఏం చేద్దాం అంటే గేట్వే ఎండ్ పాయింట్స్ రిమూవ్ చేసేద్దామండి. సో రిమూవ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అటాచ్ అయిన రౌట్ కూడా మనకి రిమూవ్ అయిపోద్ది. డిలీట్ VPC ఎండ్ పాయింట్, డిలీట్. సో సెషన్ మేనేజర్కి వెళ్దాం, చెక్ చేయండి. మీరు చెక్ చేసినా మళ్ళీ అసలు రెస్పాన్స్ ఏమి రాదనమాట, ఎందుకంటే మనకి డిలీట్ చేస్తాం కాబట్టి, VPC ఎండ్ పాయింట్ డిలీట్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్ దీని కింద ఉన్నటువంటి రౌట్ టేబుల్లో మన రౌట్ అటాచ్ చేసాం కదండి. దీన్ని రీఫ్రెష్ చేద్దాం. రౌట్స్ ఐ థింక్ స్టిల్ డిలీట్ అవుతున్నట్టుంది. యా, సో ఇప్పుడు చూడండి, మీకు రీఫ్రెష్ చేసినప్పుడు డిఫాల్ట్ రౌట్ ఐ మీన్ ఏదైతే రౌట్ అటాచ్ అయిందో ఫర్ S3 గేట్వే ఎండ్ పాయింట్ ఆ రౌట్ అయితే పోయిందండి. సో ఇట్లా మీకైతే చేసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ న్యూ ఎండ్ పాయింట్ క్రియేట్ చేయండి. క్రియేట్ ఎండ్ పాయింట్ S3 ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ AWS సర్వీసెస్, మళ్ళీ S3 చూస్ చేసుకోండి. సేమ్ ఇట్లా వేరే సర్వీస్ కూడా మీరు ఇట్లానే చూస్ చేసుకుంటారు. S3 ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ చూస్ చేసుకోండి. ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్కి ఏ VPCలో డిప్లాయ్ చేస్తున్నారు సో చూస్ చేసుకోవాలి. సబ్నెట్ కూడా మీరు చూస్ చేసుకోవాలి. 3 కావాలంటే 3 చూస్ చేసుకోవచ్చు, లేదంటే ఒకటే కావాలంటే ఒకటే సబ్నెట్ మీరు చూస్ చేసుకోవచ్చు. సో మనం క్రియేట్ చేసింది వచ్చేసి సబ్నెట్ యాప్ ఏలో క్రియేట్ చేసాం కాబట్టి ఆ ఒక సబ్నెట్లో క్రియేట్ చేద్దామండి. సబ్నెట్ యాప్ ఏ. సో రిమైనింగ్ అన్నీ అవసరం లేదు. మనకి హై అవైలబిలిటీ కావాలనుకుంటే క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో దట్స్ ఇట్. IPv4 అడ్రస్. సో ఇక్కడ మీకు అడిషనల్గా సెక్యూరిటీ గ్రూప్ కూడా యాడ్ అవుతుంది. సో ఏదైతే సెక్యూరిటీ గ్రూప్ మీరు EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేశారో, ఎందుకంటే ఇందులో మీకు సెల్ఫ్ రెఫరెన్స్ ఉంది కదండి. సో కాబట్టి ఆ సర్వర్ నుంచి మీకు ఈ ఎండ్ పాయింట్కి కనెక్ట్ అయ్యేదానికి పాసిబిలిటీ వస్తుంది అనమాట. సో దట్స్ ఇట్. క్రియేట్ ఎండ్ పాయింట్. సో ఇది మీకు క్రియేషన్ కొంచెం టైం అయితే పడుతుంది, చూద్దాం. సో పెండింగ్లో ఉంది. సో ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ క్రియేట్ చేసినప్పుడు
మీ వీపీసీలో ఒక ఇంటర్ఫేస్ అయితే క్రియేట్ అవుతదండి. చూద్దాం పెండింగ్ స్టేట్‌లో ఉంది. అండ్ కొంచెం రైట్ సైడ్‌కొస్తే మీకు ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్ కనిపిస్తుందండి. దీన్ని మీరు క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఈసీటీలో ఉన్నటువంటి నెట్వర్క్ ఇంటర్ఫేస్ మీకు ఇక్కడ కనిపిస్తది. సో, ఈ ఎండ్ పాయింట్ వచ్చేసి వీపీసీ ఎండ్ పాయింట్ క్రియేట్ అయినటువంటి నెట్వర్క్ ఇంటర్ఫేస్ అండి. సో, దీనికి అటాచ్ ఉన్న సెక్యూరిటీ గ్రూప్ ఇది. సో, జస్ట్ చెక్ చేద్దామండి. ఇది వన్స్ క్రియేట్ అయిన తర్వాత టెస్ట్ చేసి మనం వీపీసీ పీరింగ్ అయితే చెక్ చేద్దాం. సో, ఎవ్రీ ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్‌కి కూడా మీకు సెపరేట్‌గా డొమైన్ నేమ్స్ అయితే వస్తాయండి. సో, డొమైన్ నేమ్స్ చెక్ చేస్తే మీకు డీఎన్ఎస్ నేమ్స్ ఇవ్వండి. ఇవన్నీ కూడా రీజనల్ డీఎన్ఎస్ ఫస్ట్ వన్ వచ్చేసి కిందవన్నీ కూడా మీకు అవైలబిలిటీ జోన్ బేస్డ్ డీఎన్ఎస్ అండి. మనం ఇక్కడ ఒకటే అవైలబిలిటీ జోన్ సెలెక్ట్ చేసాం కాబట్టి మీరు ఇక్కడ ఎండ్ పాయింట్‌లో చెక్ చేస్తే ఏపీ సౌత్ -1A. 1A ఒక్కటే సెలెక్ట్ చేసారు కాబట్టి 1A ఒక్కదానికి ఎండ్ పాయింట్ వచ్చింది అవైలబిలిటీ జోన్ ఎండ్ పాయింట్. బట్ పైది మీరు చెక్ చేస్తే రీజనల్ ఎండ్ పాయింట్ కాబట్టి మీకు రీజన్ ఐడీ ఒక్కటే ఉందండి. పక్కన ఏనా, బీనా, సీనా ఇవేమీ లేవు ఇక్కడ మీకు. సో, ఇటువంటి డిఫరెన్స్ కూడా ఉంటది. ఇది మీకు రీజనల్ ఎండ్ పాయింట్ ఫస్ట్ వన్ వచ్చేసి. సెకండ్ వన్ వచ్చేసి మీకు ఈ ఎండ్ పాయింట్స్ యూజ్ చేస్తున్నప్పుడే మీకు ఏమవుతదంటేనండి S3 సర్వీస్ మీరు కనెక్ట్ అవ్వగలుగుతారు. డిఫాల్ట్‌గా మీరు కనెక్ట్ అవ్వలేరన్నమాట. ఆ డిఫరెన్స్ అనేటువంటిది ఉంటది. సో, మీరు S3 ఎండ్ పాయింట్స్‌కి మీరు కనెక్ట్ అవ్వాలి అంటేనండి డిఫాల్ట్‌గా మీకు కనెక్ట్ అవ్వదు. సో, రిఫ్రెష్ చేద్దాం. స్టిల్ పెండింగ్ స్టేట్. సో, ఇక్కడ చూస్తేనండి సమ్ ఎండ్ పాయింట్ వచ్చింది. అయితే ఎండ్ పాయింట్ కూడా కొంచెం రిఫరెన్స్ అనేటువంటిది ఉంటది. నేనేం చేస్తానంటే రిఫరెన్స్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. AWS S3 VPC ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్. జస్ట్ ఆ లింక్ చెక్ చేద్దామండి. యాహ్! ఇక్కడొకసారి రిఫరెన్స్ చూడండి. మీకక్కడ స్టార్ అనేటువంటిది ఏదైతే ఇస్తున్నాడో, ఆ స్టార్ అనేటువంటి ప్లేస్‌లో మీరు బకెట్ గాని, యాక్సెస్ పాయింట్ అనేటువంటిది గాని, కంట్రోల్ అనేటువంటిది మీరు రీప్లేస్ చేసుకోవచ్చండి. అందు గురించి మీకేం చేస్తున్నాడంటే ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్‌లో మీకిక్కడ స్టార్ అనేటువంటిది ఇస్తున్నాడు. ఈ స్టార్ ప్లేస్‌లో మీరు ఆ చేంజ్ అనేటువంటిది చేసుకోవాలండి. అండ్ యూజ్ చేసేటప్పుడు కూడా మీ టోటల్ ఎండ్ పాయింట్‌ని ఇట్లా ఇవ్వొచ్చండి. అండ్ CLIలో ఇస్తున్నప్పుడు మీరు ఎక్స్‌ప్లిసిట్‌గా ఏం చేస్తారంటేనండి, మీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ S3 LS చేయాలి అనుకుంటే ఏదైనా బకెట్‌కి చూడండి రీజియన్ అనేది కూడా ఒకటి మెన్షన్ చేస్తాం. ఇది గేట్‌వే ఎండ్ పాయింట్‌లో కూడా చేసాం. కానీ ఇక్కడ ఎక్స్‌ట్రా మీరు ఏం చేస్తారంటే ఎండ్ పాయింట్ URL అనేటువంటిది కూడా మీరు చేంజ్ చేస్తారండి. సో, ఇక్కడ మీకు HTTPS యాడ్ చేసి ఏదైతే URL మీకు వస్తుందో దాంతో మేము యాడ్ చేస్తాం. సో, నేను ఇది రిఫ్రెష్ చేస్తాను. సేమ్ ఈ లింక్ మీకు ఒకసారి సేమ్ నేను బ్రౌజ్ చేసినట్టు మీరు చెక్ చేయండి. ఒకసారి చాట్‌లో కూడా యాడ్ చేస్తాను. సో, స్టిల్ పెండింగ్ స్టేట్. ఫైన్. దీన్ని మళ్ళీ చెక్ చేద్దామండి. సో, మీన్‌వైల్ మనం ఒకసారి వీపీసీ పీరింగ్ గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో, దాని గురించి డెమో చేస్తున్నప్పుడు అది ఇది కలిపైతే మనం ఒకసారి దాని గురించి, దీని గురించి కలిపి చూద్దాం. సో, ఈలోపు ఇది క్రియేట్ అవుతూ ఉంటది. వీపీసీ ఎండ్ పాయింట్ యూజువల్లీ మనకు టైమ్ తీసుకుంటదండి. సో, అందు గురించి మనం ఇది చెక్ చేస్తాం. అండ్ వీపీసీ ఎండ్ పాయింట్స్ కూడా నేను మీకు ఒక టెంప్లేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి. సేమ్ అదే టెంప్లేట్ ఒకసారి మనం ముందే డిప్లాయ్ చేసేద్దాం. సో, మీన్‌వైల్ అది కూడా మనకు క్రియేట్ అయ్యి ఉంటది. ఎందుకంటే వీపీసీ పీరింగ్ చేస్తున్నప్పుడు మీరు డిఫరెంట్ వీపీసీస్ మధ్యలో మీరు కమ్యూనికేషన్ చేయాలి కాబట్టి 2, 3 వీపీసీస్ అనేవి మీకు ఇక్కడ ఉండాలండి. సో, మనం ఏం చేస్తామంటే ఈ క్రియేట్ చేసేటువంటి టెంప్లేట్‌లో 3 వీపీసీస్ మనం క్రియేట్ చేస్తాం. సో, చూస్ ఫైల్. ఇక్కడ మీకు వీపీసీ పీరింగ్ డెమో అనేటువంటి ఒక టెంప్లేట్ ఇస్తాను. సో, అందుట్లో మీకు 3 వీపీసీస్ క్రియేట్ అవుతాయండి. సో, క్లిక్ ఆన్ నెక్స్ట్. సో, వీపీసీ పీరింగ్ డెమో. సో, ఇక్కడ కూడా ఇమేజ్ ఐడీ వస్తుంది. ఒక EC2 కూడా క్రియేట్ అవుతదండి ఇందులో. ఒక్కొక్క వీపీసీలో కూడా ఒక్కొక్క EC2 మనకు క్రియేట్ అవుతది. సో, క్లిక్ ఆన్ సబ్మిట్. సో, ఇది క్రియేట్ అవుతూ ఉంటది. మనం ఒకసారి వీపీసీ పీరింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం. బేసికల్లీ కాన్సెప్ట్ వచ్చేసి సింపుల్ అండి వీపీసీ పీరింగ్ అంటే. యాస్ మనం ఆల్రెడీ కూడా చూస్తున్నట్టుగా ఒక వీపీసీ నుంచి వేరొక వీపీసీకి మీరు కనెక్ట్ అవ్వాలి అనుకుంటే మీకు వీపీసీ పీరింగ్ అనేటువంటిది కావాలండి.
ఇది మీరు డైరెక్ట్‌గా కూడా వీపీసీ పీరింగ్ అనేటువంటిది లేకుండా వీపీసీ ఏ నుంచి బికి, బి నుంచి సికి మీరు కనెక్ట్ అవ్వలేరండి. మీరు ఎట్లా కనెక్ట్ అవ్వాలి అనంటే ఫస్ట్ మీరు వీపీసీలో పీరింగ్ అనేటువంటిది మీరు ఎస్టాబ్లిష్ చేయాలి. ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఏవైతే ఎన్క్రిప్టెడ్ టన్నెల్స్ అంటున్నామో ఈ టన్నెల్స్ అన్నీ కూడా ఆటోమేటిక్‌గా ఏడబ్ల్యూఎస్ వాడు మీకు సెట్ చేస్తాడండి. అయితే ఇది సెట్ చేసేది కూడా ఏంటంటే వీపీసీ పీరింగ్ మీరు క్రియేట్ చేస్తున్నప్పుడు ఏ 2 వీపీసీస్ మధ్యలో మీకు పీరింగ్ కనెక్షన్ కావాలో అవి మీరు సెలెక్ట్ చేసుకుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ వీపీసీ పీరింగ్ సెట్ చేసేటప్పుడు నాకు ఏకి, బికి మధ్యలో, ఏకి, సికి మధ్యలో పీరింగ్ కావాలి అనుకుంటే ఇవి రెండిటి మధ్యలోనే పీరింగ్ క్రియేట్ అవుతదండి. అగైన్ మీకు వన్స్ పీరింగ్ అనేటువంటిది క్రియేట్ అయిన తర్వాత మీ రౌట్ టేబుల్స్‌లో ఈ పీరింగ్ ద్వారా ఏదైతే ఇక్కడ మీకు డెస్టినేషన్ ఐపీ ఉందో ఈ ఐపీ రేంజ్‌కి మీరు కనెక్ట్ అవుతున్నప్పుడు వీపీసీ పీరింగ్‌ని యూజ్ చేసుకొని ఇప్పుడు అంటే గేట్‌వే ఎండ్ పాయింట్ యూజ్ చేసినప్పుడు ఏంటండి గేట్‌వే ఎండ్ పాయింట్ యూజ్ చేసుకొని మీరు S3కి సంబంధించిన ఐపీ అడ్రెస్‌కి మీరు కనెక్ట్ అయ్యారు. సేమ్ అట్లానే ఇప్పుడు 10.18కి ఈ సీరీస్‌కి మీరు కనెక్ట్ అవ్వాలి అనుకుంటే వీపీసీ ఏకి సంబంధించిన రౌట్ టేబుల్స్‌లో మీరు వీపీసీ సికి సంబంధించిన సిఐడిఆర్ పెట్టాలి. త్రూ ఏదైతే పీరింగ్ కనెక్షన్ క్రియేట్ అయిందో దీని ద్వారా వెళ్ళాలని చెప్పేసి రౌట్ టేబుల్స్‌లో మనం మెన్షన్ చేస్తాం. సేమ్ అట్లానే వీపీసీ సి నుంచి వీపీసీ బికి మీరు కనెక్ట్ అవ్వాలి అన్నా మీకు సేమ్ వేరొక పీరింగ్ కనెక్షన్ పెట్టుకుంటారని ఆ పీరింగ్ కనెక్షన్ ద్వారా మీరు ఎస్టాబ్లిష్ అయితే చేసుకుంటారని. కానీ మనం రౌట్ టేబుల్స్‌లో అప్డేట్ చేయాలి. సో అది కూడా ఉంటుందండి. ఇక్కడ పీరింగ్ చేసేటప్పుడు ఒక మెయిన్ పాయింట్ ఏంటంటేనండి మీకు సిఐడిఆర్ రేంజెస్ అనేవి సేమ్ ఉండకూడదు. సెపరేట్‌గా ఉండాలి. మీరు ఇక్కడ చెక్ చేస్తే 10.16, 10.18 అండ్ 10.17. సో 3 డిఫరెంట్‌గా ఉన్నాయి. అండ్ అగైన్ ఇక్కడ మీరు చెక్ చేస్తే ఓకే. ఏ నుంచి సికి కనెక్ట్ అయింది బానే ఉంది. సి నుంచి బికి కనెక్ట్ అయింది బానే ఉంది. మరి ఇవి 2 కనెక్ట్ అయినాయి కాబట్టి ఏ నుంచి బికి కూడా డైరెక్ట్‌గా మీరు కనెక్ట్ అయిపోతది అనుకుంటే అట్లా అవ్వదండి. ఎందుకంటే మీరు ఏ టు సి కనెక్ట్ చేశారు. అండ్ సి టు బి కనెక్ట్ చేశారు. కానీ ఏ టు బి మీరు కనెక్ట్ చేయలేదు కాబట్టి ఈ పాసిబిలిటీ మీకు డైరెక్ట్‌గా రాదండి. దీనినే మనం ఏమంటామంటే ట్రాన్సిటివ్ పీరింగ్ అని చెప్పేసి అయితే కాల్ చేస్తామండి. ట్రాన్సిటివ్ పీరింగ్ అనేటువంటిది మనకు సపోర్ట్ చేయదండి. ఇందులో వీపీసీ పీరింగ్‌లో సపోర్ట్ చేయదు. మీరు మళ్ళీ ఏ టు బి మీరు క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ ఏ నుంచి బికి మీరు ఏం చేస్తారంటేనండి సెపరేట్‌గా ఒక కనెక్షన్ అనేటువంటిది వీపీసీ పీరింగ్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. అప్పుడే మీకు సపోర్ట్ చేస్తది తప్ప మీరు ఏదైనా ఇంకొక 2 క్రియేట్ చేసి ఆ 2ని మళ్ళీ వేరొక 2 నుంచి కనెక్ట్ అవ్వాలంటే పాసిబిలిటీ ఉండదండి. ఏ నుంచి బికి కనెక్ట్ అవ్వాలంటే ఏ నుంచి బికి సెపరేట్‌గా మీరు పీరింగ్ కనెక్షన్ చేసుకోవాలండి. అప్పుడే మీకు ఇది సపోర్ట్ చేస్తది. లేదంటే మీకు ఇక్కడ సపోర్ట్ చేయదన్నమాట. సరే ఇందులో కీ పాయింట్స్ చెక్ చేస్తానండి. సో 2 వీపీసీస్ మధ్యలో ఎన్క్రిప్టెడ్ టన్నెల్ ఏడబ్ల్యూఎస్ వాడు క్రియేట్ చేస్తాడండి. అండ్ ఇది మీకు సేమ్ రీజియన్‌లో ఉన్నటువంటి వీపీసీస్‌కి వర్క్ అవుతది. లేదంటే డిఫరెంట్ రీజియన్స్‌లో ఉన్నటువంటి వీపీసీకి మీరు పీరింగ్ కనెక్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీరు ఏదైనా 2 డిఫరెంట్ అకౌంట్స్ మధ్యలో ఉన్నటువంటి వీపీసీస్‌కి కూడా మీరు పీరింగ్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చండి. అన్ని టైప్స్ ఆఫ్ పాసిబిలిటీ ఉంది. కానీ ఒకటే ఒక రిస్ట్రిక్షన్ ఏంటి అనంటే మీకు వీపీసీ పీరింగ్ అనేటువంటిది ట్రాన్సిటివ్ పీరింగ్ సపోర్ట్ అనేటువంటిది చేయదు. డైరెక్ట్‌గా 2 వీపీసీస్ మధ్యలో మీరు పీరింగ్ ఏదైతే క్రియేట్ చేస్తున్నారో దానికే మీకు ఇక్కడ సపోర్ట్ అనేటువంటిది ఉంటది తప్ప నార్మల్‌గా సపోర్ట్ అయితే ఉండదండి. సో రౌటింగ్ మీరు పీరింగ్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు రౌట్ టేబుల్స్‌లో చేంజెస్ చేసుకోవాలి. సెక్యూరిటీ గ్రూప్స్‌లో అలౌ చేసుకోవాలి. ఎన్ఏసీఎల్స్‌లో కూడా అలౌ చేసుకోవాలి. ఇవి 3 ప్లేసెస్‌లో మీరు అలౌ చేసినప్పుడే పాసిబిలిటీ అనేటువంటిది వస్తదండి. లేకపోతే పాసిబిలిటీ అనేటువంటిది ఉండదు. సో ఈ రిస్ట్రిక్షన్ కూడా ఉంది. ఒకసారి ఇది కూడా మీరు చెక్ చేసుకోవాలి. మనం డెమోస్ చేస్తున్నప్పుడండి సో 3 వీపీసీస్ మనం క్రియేట్ చేస్తాం. ఇది క్లౌడ్ ఫార్మేషన్ ద్వారా ఆల్రెడీ క్రియేట్ చేస్తాము. క్రియేషన్ జరుగుతుంది. అందులో ఒక్కొక్క వీపీసీలో కూడా ఒక్కొక్క ఈసీ2 ఉందండి. మనం ఏం చేస్తామంటే పీరింగ్ ఎస్టాబ్లిష్ చేసి ఒక్కొక్క వీపీసీ నుంచి కూడా వేరొక వీపీసీలో ఉన్న ఈసీ2 కనెక్ట్ అవ్వాలి పింగ్ చేస్తాం. పింగ్ చేస్తున్నప్పుడు పింగ్ అవుతుందా లేదా అనేటువంటిది ఒకసారి చెక్ చేద్దామండి. సో అప్పుడు మీకు వీపీసీ పీరింగ్ ఎట్లా వర్క్ అవుతుంది అనేటువంటిది కూడా ఒక ఐడియా వస్తుంది. సో ఒకసారి ఆ డెమో కూడా చూద్దామండి. ఎనీ క్వెషన్స్ ఉంటే మీరు ఒకసారి చాట్‌లోనైతే యాడ్ చేయండి. సో ఫస్ట్ ఒకసారి మనం వీపీసీ ఎండ్ పాయింట్ చూసేసి దెన్ వీపీసీ పీరింగ్ గురించి కూడా చెక్ చేద్దాం. సో వీపీసీ పీరింగ్ ఆల్రెడీ ఇక్కడ క్రియేషన్ అయితే కంప్లీట్ అయింది. టెంప్లేట్ వచ్చేసి ఇవి 2 టెంప్లేట్స్ మీకు షేర్ చేస్తాను. మీరు కూడా క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ ఒకసారి ఎండ్ పాయింట్స్‌కి వెళ్దామని ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్. సో ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్ ఇప్పుడు మీకు S3 ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ అవైలబుల్‌గానే అయితే వచ్చింది. ఫస్ట్ మీరు సెక్యూరిటీ గ్రూప్‌లో అలౌడ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. సో ఇది ఆల్రెడీ మన సెల్ఫ్ రిఫరెన్స్ ప్రొవైడ్ చేసాం కాబట్టి అవైలబుల్‌గానే ఉంటది. క్లౌడ్ ఫార్మేషన్ నుంచి క్రియేట్ చేసింది. సో ఇక్కడ ఏదైతే ఎండ్ పాయింట్ మీకు వచ్చిందో ఫస్ట్ అసల సెషన్ మేనేజర్‌కి వెళ్లి చూడండి మీరు క్రియేట్ చేసింది. ఆల్రెడీ ప్రీవియస్‌గా మనం కాల్ చేసాం. కానీ కాల్ చేస్తున్నప్పుడు కనెక్షన్ టైమ్ ఔట్ అయితే వచ్చేస్తుందన్నమాట. సో నార్మల్ ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ S3 LS అనేటువంటిది చేసినా మీకు వర్క్ అవుతుంది. దెన్ ఏడబ్ల్యూఎస్ S3 LS -రీజియన్ AP-South-1 చేసినా మీకు వర్క్ అవుతుంది. సో ఎందుకు అవ్వదంటే మీకు ఇది సెపరేట్ ఎండ్ పాయింట్స్ మీరు మెన్షన్ చేయాలి. ఏడబ్ల్యూఎస్ S3 LS ప్రీవియస్ కమాండ్‌కి ఎండ్ పాయింట్ URL అనేటువంటిది యాడ్ చేసుకొని ఏదైతే URL మీకు ఇక్కడ వస్తుందో ఆ URLని మీరు ఇక్కడ యాడ్ చేయాలండి. https:// ఆ URLని యాడ్ చేయాలి. అగైన్ ఇక్కడ స్టార్ అనేటువంటి ప్లేస్‌లో మీరు బకెట్ అయితే రీప్లేస్ చేసుకోవాలి.
సో చూసారా ఇప్పుడు మీకు S3కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మీరు చెక్ చేస్తే ఇంటర్నెట్ గేట్‌వే లేదు, నాట్ గేట్‌వే లేదు, అసలు ఏ కనెక్టివిటీ లేదు. బట్ స్టిల్ గేట్‌వే ఎండ్ పాయింట్ ద్వారా, ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ ద్వారా మనమైతే రిట్రీవ్ చేసుకున్నాం. ఈ రిట్రీవ్ కూడా ఎట్లా వర్క్ అవుతుందంటే సెక్యూరిటీ గ్రూప్‌లో ఓపెన్ చేసాం కాబట్టి సెల్ఫ్ రెఫరెన్స్ ద్వారా మనకి ఇదైతే వర్క్ అవుతుంది. సో ఇట్లా మీకు ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్ అయితే డెమో చేయండి. సో దెన్ వన్స్ డెమో అంతా కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఎండ్ పాయింట్స్‌లోకి వెళ్లి ఏదైతే ఎండ్ పాయింట్ మీరు క్రియేట్ చేసారో ఆ ఎండ్ పాయింట్ మీరు డిలీట్ చేసేయండి. ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ డిలీట్. సో ఇది మీకు క్లీనప్ అయిపోతది. సో వన్స్ ఇది క్లీన్ అవుతున్న తర్వాత మీరేం చేస్తారంటే సో S3 ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ మీకు డిలీట్ అవుతుంది. ఇక్కడ నాకు 6 ఎందుకు కనిపిస్తుందంటే ఇప్పుడు నేను కొత్తగా డిప్లాయ్ చేసిన టెంప్లేట్‌లో కూడా ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్ ఉంటాయి. అక్కడ కూడా మనం సెషన్ మేనేజర్ ద్వారా కనెక్ట్ అవుతాం. ఎందుకంటే ఇంటర్నెట్ గేట్‌వే, నాట్ గేట్‌వే ఇవేమీ ఉండవు కాబట్టి. సో వన్స్ ఇది డిలీట్ అయిన తర్వాత మీరు క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లేట్ కూడా డిలీట్ చేసుకోవచ్చండి ఫర్ ద ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్. బట్ బిఫోర్ థాట్ ఒకసారి అన్ని క్లోజ్ చేసేస్తాను నేను. సో మనకి ఈజీగా ఉంటుంది. వీపీసీకి వెళ్దామండి. వీపీసీలో మీరు చెక్ చేస్తే 3 డిఫరెంట్ వీపీసీస్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తాయి. అరే! పేజ్ స్ట్రక్ అయింది. యాహ్! సో చూస్తే మీకు ఇవన్నీ సబ్‌నెట్స్. వీపీసీస్‌కి వెళ్దాం. సో వీపీసీస్‌లో వీపీసీ-ఏ అని, వీపీసీ-బి అని, వీపీసీ-సి అని 3 డిఫరెంట్ వీపీసీస్ అయితే క్రియేట్ అయ్యాయి. 3 కూడా 3 డిఫరెంట్ వీపీసీస్, 3 డిఫరెంట్ సీఐడీఆర్స్ ఉన్నాయి. సో 3లో కూడా మీకు 3 డిఫరెంట్ సబ్‌నెట్స్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సబ్‌నెట్ మనం క్రియేట్ చేసామండి. సో ఇక్కడ మీరు చెక్ చేస్తే సబ్‌నెట్ ఏ ఇది ఒక వీపీసీ, సబ్‌నెట్ బి ఇది ఒక వీపీసీ, సబ్‌నెట్ సి అనేటువంటిది ఇది ఒక వీపీసీ. సో అట్లా 3 డిఫరెంట్ సబ్‌నెట్స్ ఉన్నాయి. 3 డిఫరెంట్ సబ్‌నెట్స్‌లో 3 డిఫరెంట్ సర్వర్స్ మీకు క్రియేట్ అయ్యి ఉంటాయండి. ఇప్పుడు వీటి మధ్యలో మీరు వీపీసీ పీరింగ్ చేయాలి అనంటే లెఫ్ట్ సైడ్ అండి మీకు పీరింగ్ కనెక్షన్స్ అని చెప్పేసి ఒకటి కనిపిస్తుందండి. సో క్లిక్ ఆన్ పీరింగ్ కనెక్షన్స్. 0 పీరింగ్ కనెక్షన్స్ ఉన్నాయి. క్రియేట్ ఎ పీరింగ్ కనెక్షన్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఏ టు బి చేద్దామండి. ఏ టు బి. సో చూడండి ఏ వీపీసీ నుంచి మీరు రిక్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు. సో ఇదే ప్రాసెస్ అండి మీరు మల్టీ రీజియన్‌కి చేయాలన్నా, మల్టీ అకౌంట్స్‌కి చేయాలి అన్నా. వీపీసీ ఐడీలో ఏని చూజ్ చేసుకుందాం. ఎందుకంటే ఏ టు బి చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి. ఏకి అటాచ్ అయిన సీఐడీఆర్ ఇదండి. అండ్ సెకండ్ వీపీసీ మీకు సేమ్ అకౌంట్‌లో ఉందా? డిఫరెంట్ అకౌంట్‌లో ఉందా? సేమ్ రీజియనా? డిఫరెంట్ రీజియనా? సో అనేవి ఉంటాయి. సో సేమ్ రీజియన్ కాబట్టి, సేమ్ అకౌంట్ కాబట్టి వీపీసీ ఐడీ ఇదే రీజియన్స్‌లో మన అకౌంట్‌లో ఉన్నవే చూపిస్తది. సో వీపీసీ బి చూజ్ చేసుకోండి. వీపీసీ బి. సో ఇక్కడ మీకు సెపరేట్ సీఐడీఆర్ కనిపిస్తుంది. 2 కూడా మనకు మంచిదే కాబట్టి ఇది మీకు ఎటువంటి ఎర్రర్ చూపించట్లే. సో క్రియేట్ ఎ పీరింగ్ కనెక్షన్. ఒక పీరింగ్ కనెక్షన్ అయితే మీకు ఎస్టాబ్లిష్ అవుతుందండి ఏ టు బి. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటేనండి ఎప్పుడు మీరు వీపీసీ పీరింగ్ కనెక్షన్ రిక్వెస్ట్ చేసినా సేమ్ అకౌంట్ అయినా, సేమ్ రీజియన్ అయినా, మల్టీ రీజియన్ అయినా, మల్టీ అకౌంట్ అయినా మీరు ఫస్ట్ యాక్సెప్ట్ అనేటువంటిది చేయాలండి. ఏదైతే డెస్టినేషన్ అకౌంట్‌కి మీరు చేస్తున్నారో యాక్సెప్ట్ రిక్వెస్ట్ అనేటువంటిది చేసినప్పుడే మీకు పీరింగ్ కనెక్షన్ యాక్సెప్ట్ అవుతదండి. అప్పుడే మీకు ఎస్టాబ్లిష్ అవుతది. లేకపోతే ఎస్టాబ్లిష్ అవ్వదండి. సో ఇది వన్స్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఏవైతే రౌట్ టేబుల్స్ నుంచి మీరు కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో ఆ రౌట్ టేబుల్స్‌లో మీరు ఇది అప్డేషన్ అయితే చేసుకోవాలండి. సో మనం ఏం చేద్దామంటే ఓకే పీరింగ్ కనెక్షన్ అయితే క్రియేట్ అయింది. ఓకే ఫైన్ బానే ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే యాక్షన్స్ ఇవన్నీ మనకి ఇంకా అవసరం లేదు. వీపీసీ పీరింగ్ అయితే క్రియేట్ చేసాం. ఫస్ట్ మనం EC2కి వెళ్దామండి. EC2లో మనకి 3 డిఫరెంట్ సర్వర్స్ కనిపిస్తాయి. క్లౌడ్ ఫార్మేషన్ ద్వారా క్రియేట్ అయినాయి. సో అందులో మీరు ఒకసారి చెక్ చేస్తే ఆర్టీ, ఈసీ, EC2, వీపీసీ-బి, వీపీసీ-ఏ, వీపీసీ-సి 3 డిఫరెంట్ సర్వర్ కనిపిస్తున్నాయి ఫ్రమ్ 3 డిఫరెంట్ వీపీసీస్ అండి. ఇప్పుడు మనం ఏ టు బి పింగ్ చేద్దాం ఫస్ట్ ఒకసారి. కనెక్ట్ అవుతున్నాను. సెషన్ మేనేజర్ ద్వారా కనెక్ట్ అవుతున్నానండి. సెకండ్ ఇన్స్టెన్స్ యొక్క సెక్యూరిటీ గ్రూప్ చెక్ చేద్దాం ఒకసారి. ఎందుకంటే మనకు పింగ్ చేస్తున్నప్పుడు ఐసీఎంపీ పోర్ట్స్ ఓపెన్‌లో ఉండాలి కదండీ! సో కాబట్టి ఒకసారి నేనేం చేస్తాను అనంటే లెట్ అస్ ఎడిట్ ది సెక్యూరిటీ గ్రూప్. సో ఐసీఎంపీ ముందే ఓపెన్ చేసుకుందాం. సో దట్ మనకు కూడా క్లియర్‌గా ఉంటది. ఐసీఎంపీ ఓపెన్‌లో ఉన్న కనెక్ట్ అవ్వట్లేదని చెప్పేసి. యాడ్ రూల్స్. ఆల్ ఐసీఎంపీ V4 ఆల్ ట్రాఫిక్ పెట్టుకోండి. సో చూద్దాం. సేవ్ రూల్స్. ఆల్ ట్రాఫిక్ పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా మనం జస్ట్ ఏం చేద్దామంటే పింగ్ చేద్దామండి.
పింగ్ స్పేస్ మీ సెకండ్ ఐపీ ఏదైతే ఉందో VPC Bకి సంబంధించిన ఐపీ అడ్రస్ డీటెయిల్స్, ప్రైవేట్ ఐపీ తీసుకోండి ఎందుకంటే పబ్లిక్ ఐపీ ఉండదు కాబట్టి. పింగ్ స్పేస్ ఐపీ పింగ్ చేస్తున్నా, పింగ్ అవ్వట్లే. ఓకే, బాగానే ఉంది, ఫైన్, బాగానే ఉంది, ఎందుకంటే కనెక్టివిటీ ఇంకా లేదు కాబట్టి. ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఏ సర్వర్కి వెళ్దాం. ఏ సర్వర్లో మనకి నెట్వర్కింగ్లో సబ్నెట్ ఉంటుంది, సబ్నెట్లోకి వెళ్దామండి. సబ్నెట్లోకి వెళ్ళినప్పుడు రౌట్ టేబుల్ అనేటువంటిది కూడా ఉంటుంది కదా. సో మనం డిస్కస్ చేస్తున్న విధంగా రౌట్ టేబుల్ని కూడా మనం ఎడిట్ అయితే చేయాలండి. రౌట్ టేబుల్కి వెళ్దాం. ఈ రౌట్ టేబుల్లో మీకు ఓన్లీ విత్ ఇన్ VPC రౌట్ ఒకటే ఉందండి. సో ఇక్కడ ఏం చేద్దాం అని అంటే సెకండ్ VPC యొక్క IP/CIDR రేంజ్ ఎంత. సో దీన్ని ఒకసారి ఎడిట్ చేయండి. క్లిక్ ఆన్ రౌట్స్, ఎడిట్ రౌట్స్, యాడ్ రౌట్. టార్గెట్ వచ్చేసి VPC పీరింగ్ ద్వారా బయటకు వెళ్ళాలండి. సో కాబట్టి పీరింగ్ కనెక్షన్ చూస్ చేసుకుందాం. సో A to B, ఓకే, A to B బాగానే ఉంది. ఏ ఐపీస్కి అలౌ చేయాలి, ఏ ఐపీ అయితే మీకు అక్కడికి వెళ్ళాలి. సో కాబట్టి ఫస్ట్ ఒకసారి మనం VPC Bకి వెళ్దాం. B యొక్క IP రేంజ్ ఎంత అండి. సో 10.17 సిరీస్లో వచ్చింది, అంటే 10.17 సిరీస్ని మనం ఇక్కడ అలౌ చేయాలండి. 10.17.0.0/16. సో ఈ ఐపీ రేంజ్లో మీకు కాల్స్ వస్తున్నప్పుడు ఈ పీరింగ్ కనెక్షన్ ద్వారా బయటకు వెళ్ళిపోమని చెప్తున్నాం, లేకపోతే లోపలికి రా. సేవ్ చేంజెస్, ఇది సేవ్ అయింది. ఇప్పుడు ఏంటంటే వన్ వేలో మీరు కాల్ చేయొచ్చండి. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే సిస్టమ్స్ మేనేజర్లో మీరు కాల్ చేసినప్పుడు మీ VPC నుంచి సెకండ్ VPC కాల్ వెళ్తుంది, కానీ మీరు సెకండ్ VPCలో రౌట్ టేబుల్స్ అప్డేట్ చేయలేదు కాబట్టి అక్కడ మీకు బ్లాక్ అవుతుంది. సో అక్కడ మనం ఏం చేద్దాం అంటే సెకండ్ VPCకి కూడా వెళ్దాం. సెకండ్ సర్వర్ యొక్క నెట్వర్కింగ్ సబ్నెట్కి వెళ్దామండి. సబ్నెట్లో ఇక్కడ కూడా మీకు రౌట్ టేబుల్ ఉంటుంది కదా. ఇక్కడ ఉన్నటువంటి రౌట్ టేబుల్లో కూడా రౌట్స్ 10.17 డిఫాల్ట్ రౌట్ ఇది. సో ఇక్కడ కూడా యాడ్ రౌట్, సేమ్ పీరింగ్ కనెక్షన్ తీసుకుందామండి. పీరింగ్ కనెక్షన్ మీరు క్రియేట్ చేసిన A to B కనెక్షన్, ఇది వచ్చేసి 10.16.0.0/16. ఈ ఐపీ రేంజ్లో కాల్స్ వచ్చినప్పుడు ఈ పీరింగ్ కనెక్షన్ యూస్ చేసుకోమని మనం చెప్తున్నాం. సేవ్ చేంజెస్, ఎందుకంటే రిక్వెస్ట్ అయితే వచ్చేస్తుంది కానీ మళ్ళీ రెస్పాన్స్ వెనక్కి రావాలి కదండి. రెస్పాన్స్ వెనక్కి రావాలి అంటే ఐపీ ఏ రూట్లో వెళ్ళాలనేటువంటిది కూడా ఈ రౌట్ టేబుల్ చెప్పాలి. సో అందు గురించే మనకి ఈ కనెక్షన్ అయితే వచ్చిందండి. ఒకసారి ఇక్కడికి వెళ్తే చూడండి ఆటోమేటిక్గా పింగ్ అయిపోతుంది. వన్స్ కనెక్షన్ మనం రౌట్ టేబుల్ అట్లా యాడ్ చేసామో పింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇట్లా మీకు డిఫరెంట్ VPCs మధ్యలో ఉన్నటువంటి వాటికి కనెక్టివిటీ అనేటువంటిది కూడా మీరు ఇట్లా VPC పీరింగ్ ద్వారా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చండి. సో మీరు B2C నుంచి మీరు టెస్ట్ చేయండి, లేదంటే A to B టెస్ట్ చేసినా మీకు సరిపోతుంది, ఎందుకంటే కాన్సెప్ట్ అర్థమైతే సరిపోతుంది. రియల్ టైమ్ సినారియోస్ మనం ఇట్లానే చేసుకుంటామండి. వన్స్ డెమో అంతా కంప్లీట్ చేసిన తర్వాత జస్ట్ స్టాక్స్ డిలీట్ చేస్తే సరిపోతుంది, క్లౌడ్ ఫార్మేషన్ స్టాక్స్. సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే అండి. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు చాట్లో యాడ్ చేయండి, ఆర్ ఎల్స్ విల్ డిస్కస్ ద క్వశ్చన్స్. క్లీనప్ వచ్చేసి షూర్, క్లీనప్ కూడా చేసేద్దాం. క్లౌడ్ ఫార్మేషన్కి వెళ్ళండి. క్లౌడ్ ఫార్మేషన్, బట్ క్లౌడ్ ఫార్మేషన్ డిలీట్ చేసే కంటే ముందు ఒకసారి మనము VPC పీరింగ్ ఏవైతే మాన్యువల్గా క్రియేట్ చేసామో మాన్యువల్గా క్రియేట్ చేసిన వాటిని డిలీట్ చేయాలండి. మాన్యువల్గా క్రియేట్ చేసిన వాటిని డిలీట్ చేయాలి అని అంటే ఫస్ట్ మీరు రౌట్ టేబుల్స్లో యాడ్ చేసిన లింక్స్ తీసేయాలండి, లేకపోతే మనం పీరింగ్ డిలీట్ చేయలేము. ఇది రిమూవ్ చేసేద్దాం. సేవ్ చేంజెస్. సేమ్ అట్లానే సెకండ్ రౌట్ టేబుల్ కూడా ఉంది కదండి, రౌట్స్, ఇక్కడున్న పీరింగ్ కనెక్షన్ కూడా రిమూవ్ చేసేయండి. రిమూవ్, సేవ్ చేంజెస్. సో రెండు రౌట్ టేబుల్స్లో కూడా పీరింగ్ తీసేసామండి. సేమ్ అట్లానే పీరింగ్ కనెక్షన్స్లో యాక్షన్స్, డిలీట్ పీరింగ్ కనెక్షన్, టైప్ డిలీట్. సో ఇప్పుడు సేమ్ అకౌంట్ కాబట్టి రెండు రౌట్ టేబుల్స్ సేమ్ అకౌంట్లో చేంజెస్ చేసామండి. డిఫరెంట్ అకౌంట్స్ అయితే ఆ VPC రిలేటెడ్ రౌట్ టేబుల్స్ ఏవైతే ఉన్నా అక్కడ చేంజెస్ చేస్తాం. ఓకే, దిస్ ఇస్ డిలీటెడ్. సో ఫైనలీ మన క్లౌడ్ ఫార్మేషన్కి వెళ్ళి క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లేట్, క్లిక్ ఆన్ డిలీట్. సెకండ్ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లేట్, క్లిక్ ఆన్ డిలీట్. సో కొంచెం టైంకి ఇవి డిలీట్ అవుతాయి, కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో డిలీట్ ఇన్ ప్రోగ్రెస్.
యాహ్! శ్రావణి గారు మీరు స్టాక్ డిలీట్ చేసినప్పుడు క్లౌడ్ ఫార్మేషన్ ద్వారా ఏదైతే క్రియేట్ అయిన రిసోర్సెస్ ఉన్నాయో అవన్నీ ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతాయి. సర్వీసెస్ అవన్నీ గూడా. కానీ మరి మాన్యుయల్‌గా క్రియేట్ చేసినవి డిలీట్ అవ్వండి. అప్పుడు మాత్రం మీకు స్టాక్ డిలీషన్ కూడా ఫెయిల్ అవుతది. సో దట్ అందు గురించి మనం మాన్యుయల్‌గా యాడ్ చేసినవన్నీ కూడా ఫస్ట్ రిమూవ్ చేసేసాము. దెన్ క్లౌడ్ ఫార్మేషన్ డిలీట్ చేస్తున్నామండి. సుధీర్ గారు కుడ్ యూ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ప్రొపగేటెడ్ రౌట్స్ ఇన్ రౌట్ టేబుల్? ప్రొపగేటెడ్ రౌట్స్ అంటే ఏం కాదండి. ఇప్పుడు మీరు గేట్‌వే వీపీసీ ఎండ్ పాయింట్ మీరు క్రియేట్ చేశారు. గేట్‌వే ఎండ్ పాయింట్ క్రియేట్ చేసినప్పుడు రౌట్ టేబుల్‌లో రౌట్ ఎవరు యాడ్ చేశారండి? మీరు యాడ్ చేసారా? నేను యాడ్ చేశాను. మనం యాడ్ చేయలే. ఆటోమేటిక్‌గా ఏడబ్ల్యూఎస్ వాడే యాడ్ చేస్తాడన్నమాట. సో, ఆటోమేటిక్‌గా యాడ్ అయ్యేటువంటి రౌట్స్‌నే ప్రొపగేటెడ్ రౌట్స్ అని చెప్పి కాల్ చేస్తాం. ప్రొపగేటెడ్ రౌట్స్ వచ్చేసి మీకు గేట్‌వే ఎండ్ పాయింట్స్‌లో వస్తది. లేదంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సిట్ గేట్‌వే యూజ్ చేస్తే గనుక అక్కడ కూడా మీకు ప్రొపగేటెడ్ ఎండ్ పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి. లేకపోతే బీజీపీ యూజ్ చేసినా అంటే బోర్డర్ గేట్‌వే ప్రోటోకాల్ అనుకుని సైట్ టు సైట్ వీపీఎన్‌లో డే బిఫోర్ యెస్టర్‌డే డిస్కస్ చేసాం. సో, బోర్డర్ గేట్‌వే ప్రోటోకాల్ యూజ్ చేస్తే మీకు ప్రొపగేటెడ్ రౌట్స్ అయితే యాడ్ అవుతూ ఉంటాయి ఆటోమేటిక్‌గా. ఆటోమేటిక్‌గా యాడ్ అయ్యే వాటిని మనం ప్రొపగేటెడ్ అంటాం. సో, ఒక సజెషన్ ఏంటంటే వీటన్నిటి పైన మీరు కూడా ఖచ్చితంగా డెమోనైతే చేయండి. డెమో చేసినప్పుడే మీకు ఇవన్నీ క్లారిటీ వస్తాయండి. నార్మల్లీ మీకు క్లారిటీ రాదు. అంటే తెలిసినట్టు ఉంటది గానీ, బట్ డెమోస్ చేస్తే మీకు ఎక్కువ క్లారిటీ వస్తది. ఏ కనెక్షన్ ఎక్కడ ఓపెన్ చేయాలి అనేటువంటిది. సో, వీకెండ్‌లో ఒకసారి ఈ డెమోస్ అన్నీ కూడా మీరు కంప్లీట్‌గా త్రూగానైతే చేయండి. వీపీసీ ఎండ్ పాయింట్ మెయిన్ యూసేజ్. వీపీసీ ఎండ్ పాయింట్ మెయిన్ యూసేజ్ ఏంటంటే సుధీర్ గారు, ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్‌ని ప్రైవేట్‌గా కనెక్ట్ అవ్వాలంటే, పబ్లిక్ ఎండ్ పాయింట్ ద్వారా కాకుండా ప్రైవేట్‌గా కనెక్ట్ అవ్వాలి అంటే మీరు వీపీసీ ఎండ్ పాయింట్స్ అనేవి యూజ్ చేసుకుంటారు. యెస్. వీపీసీ సర్వీస్ కంప్లీటెడ్ అండి. సో, ఎక్సెప్ట్ ట్రాన్సిట్ గేట్‌వే ఒకటే మనం సిసాప్స్‌లో డిస్కస్ చేస్తాము. యాహ్! సో, క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లేట్స్ కూడా కంప్లీట్‌గా డిలీట్ అయ్యాయి. సో, ఎనీ క్వెషన్స్ అండి? సో, లెట్స్ సీ ఫర్ 1, 2 మినిట్స్. ఓకే. సో, ఐ థింక్ ఎవ్రీవన్ ఈస్ గుడ్. సో, ఓకేనండి. లెట్స్ అగైన్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీక్ సెషన్. థాంక్ యూ ఆల్.